హాయ్ మేడం, బాగున్నారా మేడం? వడ్లపూడి మేడం, కీర్తిశ్రీ మేడం. వడ్లపూడి సచివ ఎట్ సైడ్ రా వస్తున్నా. కొంచెం కలర్ మా బాటిల్ మేము నుంచి మా మొహం రావాలి, బాటిల్లో నుంచి మేము బయటకు వచ్చినాం. క్లియర్లో నుంచి రావాలి. ప్లేట్లో ఉండాలి. ఏంట బాబు ఇది రాజమూరి లాగా ఉన్నావు నువ్వు. చెట్టు కొమ్మ మధ్యలో ఉంది. సాపేం తీసుకురామంటావా? తాటాకులు
అక్కడ ఫోటోలు ఇచ్చి లేపుతావులే. ఎక్కడ ఉన్నారు కానీ రికార్డ్ అయితే కదా. పైగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అప్పుడప్పుడు అక్కడ కూర్చోవాలి అంటే మనం 10 నుంచుంటున్నారు నుంచోట్లేదే తర్వాత అంటున్నారు. అందరూ మరొకసారి చప్పట్లు కొడదామండి. చప్పట్లు కొడుతూ మన గురువుని మనం ఆహ్వానించుకుంటున్నాం. దయచేసి మిత్రులందరూ మన సీట్లో కూర్చొని మన కార్యక్రమాలు నిర్వహించుకుందాం. రవివర్మ మీతో పాటు 2009లో 10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత IIIT నూజివీడులో సీట్ వచ్చి 6 సంవత్సరాలు అక్కడ చదివిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం CRDA విజయవాడలో IT ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉన్నాడు. ఫస్ట్ కానీ వెయిట్ చేస్తున్నాము అందరినీ మీట్ అవ్వాలని. హైదరాబాద్. ఐఎమ్ సాహితి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఐ వర్క్ యాజ్ ఎ వెల్నెస్ మోడల్ బెంగళూరు. దెన్ ఐ మూవ్డ్ ఆస్ట్రేలియా. ఐ వర్క్ ఇన్ ఆస్ట్రేలియా. Thank you. Sir and my dear friends, my name is Pravalika. I
బీటెక్ కంప్లీట్ చేశాను సార్. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు నేను జ్యోతి ఫార్మసీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ హైదరాబాద్ ఆర్బీఐ ఫార్మాలో డిప్యూటీ మేనేజర్గా చేస్తున్నాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరినీ చూసిన లాస్ట్ టైం నేను మిస్ అయ్యాను, బట్ ఇప్పుడు ఆ ఫీల్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. నేను ఇక్కడే 10th క్లాస్ ప్రైవేట్గా చదువుకున్నాను. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన శివారెడ్డి సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఎంటెక్ కంప్లీట్ చేసేసాను. ప్రెజెంట్ జాబ్ చేస్తున్నాను. రీసెంట్గా 6 months బ్యాక్ ఆపరేషన్ అది ట్రై చేస్తున్నాను. నాకు ఫారెన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మనం గ్యాదర్ అయినందుకు. నేను 10th వరకు చదివాను, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. తర్వాత మ్యారేజ్ అయింది. హ్యాపీ లైఫ్ ఉంటాను, పిల్లలతో ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడమ్స్. ఆఫ్టర్ 10th ఇంటర్, ఆఫ్టర్ బీటెక్ మ్యారేజ్ అయిపోయింది. హౌస్ వైఫ్, 2 పిల్లలు. మీనా 10th అయిపోయాక గ్రాడ్యుయేట్ అయింది. మ్యారేజ్, ఒక బాబు. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డేటా ఎంట్రీ చేస్తాను. వెరీ గుడ్. డిగ్రీ కంప్లీట్ చేశాక హౌస్ వైఫ్గానే ఉంటాను. అసలు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు నాకైతే అందరినీ కలుసుకున్నందుకు, సార్ వాళ్ళని అందరినీ. నా 10th ఇక్కడే అయ్యింది. తర్వాత నేను మ్యారేజ్ అయిపోయింది. నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, నేను చదువుకోవాలనుకుంటున్నాను ఇంకా అంటే. మా హస్బెండ్ అర్థం చేసుకొని నన్ను హెచ్పిటి హిందీ పండిట్ చేశాను. నేను బాస్రా స్కూల్లో 10th క్లాస్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను, ప్లస్ హిందీ కూడా చెప్తున్నాను, హిందీ సబ్జెక్ట్ చెప్తున్నాను. నాకు ఒక అబ్బాయి అసలు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఇప్పుడు కూడా 10th క్లాస్కి SA2 ఎగ్జామ్స్ ఉంటే అవి చేసుకొని చూసుకొని అలా వచ్చాను ఇప్పుడు నేను ఇక్కడికి. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. అసలు చాలా సంతోషంగా ఉంది నాకైతే, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ప్రోగ్రాంలో ఉందని పెడతా. తర్వాత 4 years జాబ్ చేశాను. అండ్ 2 years బ్యాక్ పెళ్ళయింది. ఇప్పుడు రీసెంట్గా బాబు పుట్టింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా నేను పంచాయతీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఏం సార్? నాన్నగారు జాబ్ చేస్తున్నాను. అంతకుముందు బెంగళూరులో నెక్స్ట్ బ్రెయిన్ టెక్నాలజీలో BDEగా చేశాను. డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. Good morning, sir. Good morning, madam. Good morning, friends. My name is Anita. After 10th, completed my BTech. Present doing job. I have 1 children. Thank you, everyone. అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, హౌస్ వైఫ్. Good morning, madam. Good morning, sir. Myself, Viharika. Okay, na? సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పంపించేశాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. నాకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటీ కోర్స్ స్టార్ట్ చేశాను. ఓన్గా సెలూన్ అయితే పెట్టుకున్నాను. హ్యాపీ లైఫ్. గుడ్ మార్నింగ్. నా పేరు యశోద. నేను నిడమర్లో ఉంటున్నాను. హౌస్ వైఫ్. నాకు ఒక బాబు. నా పేరు ప్రదీప్. ఇక్కడ 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత డిప్లొమా కంప్లీట్ అయింది. తర్వాత బెంగళూరు వర్క్ చేశాను. తర్వాత ఇప్పుడు కేజీలో వర్క్ చేస్తున్నాను. దానికి కాకుండా క్లాస్ డిగ్రీ చేస్తుంది. థ్యాంక్ యూ. అంజలి. ఐఎమ్ ఫ్రమ్ పదకొండూరు. ఇక్కడికి రావటం, మా టీచర్స్ మళ్ళీ చూడటం చాలా సంతోషంగా ఉంది. మా మేడమ్స్ని, సార్స్ని, మా శివారెడ్డి సార్ని, హెడ్ మాస్టర్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాను నేను. మా సార్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే హిందీ సార్, హిందీ సబ్జెక్ట్ చూడగానే మేడము సార్ చాలా గుర్తొస్తారు. మా సార్ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తూ ఉంటారు, మాకు సార్ అందరూ కూర్చోవాలి. సార్ క్లాస్లో రాగానే పిన్ డ్రాప్ సైలెంట్ గుండెసుంది పడినంత సౌండ్ కూడా రాకూడదు అంటానే ఉంటారు. మాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది మా సార్ ఇలా అంటారని మా ఫ్రెండ్స్కి చెప్తూనే ఉంటాం.
అలాగే మా హిందీ మేడము చాలా గుర్తొస్తూ ఉంటారు. సబ్జెక్ట్ చూడగానే మా సార్స్ 10th వాళ్ళే, ఇంకా ఇంటర్ వాళ్ళు అంతగా గుర్తురాని, డిగ్రీ వాళ్ళు అందరు గుర్తురాని, కానీ 10th క్లాస్ టీచర్స్ మేడమ్స్ అంటే ఎంతో గుర్తొస్తారు. మా ఫిజిక్స్ సబ్జెక్ట్ చూడగానే ఫిజిక్స్ సార్, మా సార్ ఇలా ఉంటారు అని, ఇలా క్లాస్లో ఇలా చెప్తారని చాలా గుర్తు చేసుకుంటాం. అలాగే సిస్టర్ సుబ్బారావు సార్ని, రాజేష్ సార్ని, చాలా పీటీ సార్, మేము గేమ్స్ ఆడినప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాం, మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాం మాట. పీటీ సారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సోషల్ సార్ ఎంతో బాగా చెప్తారు. అసలు మా సోషల్ సార్ ప్రతిదీ చెప్తూనే ఉంటారు, గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, జోక్స్ వేస్తూ ఉంటారు, అది కూడా చెప్తాం, గుర్తు చేసుకుంటాం సార్. సబ్జెక్ట్ చూడగానే అసలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. 10th క్లాసే చాలా బాగా చెప్తారు మేడం. సోషల్ అంటే ఇంకా ప్రసన్న మేడం మాకు అన్ని ప్రతి స్టాండర్డ్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క మేడం వచ్చారు. 10th క్లాస్లో ఒకరు, 8th క్లాస్లో ఒకరు, అలా. ఇంగ్లీష్ సార్ అంటే ఇంకా ఇంగ్లీష్ సార్ ఇంకా బుక్ వచ్చారు. అంజలి చాలా బాగా మాట్లాడింది. ఏర్పాటు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ హార్కా కాలేజ్లో చదివాము. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. 4 years విజ్ఞాన్ విహార స్కూల్లో టీచింగ్ చేస్తాను. ప్రెజెంట్ డ్రాప్ అయ్యారు, కొంచెం మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మ్యారేజ్ టైలరింగ్ చేస్తాను. వెరీ గుడ్. నా పేరు వాసంతి. 10th కంప్లీట్ అయిపోయింది, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. తర్వాత మ్యారేజ్ అయింది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత బాబు పుట్టినాక చదువు ఎంతో ముఖ్యమని తెలుసుకున్నాను. కానీ నేను చదవడానికి చాలా ట్రై చేశాను, కానీ బట్ కుదరలా. కానీ మా బాబు నన్ను బాగా చదివించాలని అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ దుర్గమ్మ. నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నాను. కంప్లీట్ చేశాను. తర్వాత మిషన్ నేర్చుకొని టైలరింగ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేశాను. ఇప్పుడు నాకు ఒక పాప, ఒక బాబు. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను 10th క్లాస్ వరకు ఇక్కడ చదవలేదు, కానీ 8th క్లాస్ వరకు 1 year వరకు ఇక్కడ చదివాను. ఆర్మీ ట్రైనింగ్ కానీ వెళ్ళిన తర్వాత చిన్న మెడికల్ క్యాంప్ వల్ల నేను అక్కడ ఉండలేకపోయాను. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో బిల్డింగ్ వర్క్ చేస్తున్నాను. నన్ను ఇక్కడికి 8th తరగతి క్లాస్మేట్ అయినా సరే ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ముందుగా నారాజానికి థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్స్ అండి. నా పేరు పఠాన్ మొహమ్మద్ రఫీ అండి. బిజినెస్ మ్యాన్ అమృతకి కోటేశ్వరుడు. ఫస్ట్ నేను మా హెడ్ మాస్టర్ గారికి నమస్కారం చేస్తాను. లేకపోతే మా ముగ్గురు అనంతపులు ఉండేవాళ్ళం కాదండి నేను చదువుకోవడానికి. యాక్చువల్గా నన్ను ఎప్పుడు తిడతా ఉంటారనుకున్నాను హెడ్ మాస్టర్. నేను ఎప్పుడైతే మా నాన్న తర్వాత భయపడేది మా హెడ్ మాస్టర్ గారికి అండి. ఇప్పుడు రోడ్లో చూసినా ఎందుకంటే నన్ను అంత మా నాన్న తర్వాత అంత బాగా తీసుకుంది ఆయనేనండి. ఇలా మాట్లాడించుకుని చూస్తే నాకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో కూడా తెలియదు. అర్థం చెప్పాలంటే నేను మాట్లాడలేదు, తప్పుగా అనుకోవాలండి. ఎందుకంటే మా సారు నన్ను అలా చేశారు. నువ్వు కనుక మంచి మార్క్స్తో పాస్ అయితే నీకు ఒక పెన్ ఇస్తారా అన్నారు. యాక్చువల్గా నేను కొంచెం ప్రకృతండి ఆ పెన్ను కోసమైనా సాధించాలని నాకు 450 మార్కులు వచ్చినాయి అంటే అది ఒక్క హెడ్ మాస్టర్ వల్లే సాధ్యమైందండి. అంత బాగా చెప్తాను నాకు కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. దాని తర్వాత నాకు 6 సబ్జెక్టులు ఉండేది అప్పుడే తెలిసింది. మా తెలుగు మాస్టరు యాక్చువల్గా మాకు వచ్చింది నీలకమల్ మా సార్ అంటే. మా స్కూల్లో అప్పుడు యోగా అని కొత్తగా పరిచయం చేశారు.
పొద్దున్న 6ంటికి క్లాసు పెట్టడం అని సార్ నా పరిచయం చెప్పుకున్నా సార్ కొంచెం ఏమనుకోవాలి ఎప్పుడు చెప్తున్నారంటే అదే కావాలి. లీలా కుమార్ సార్ వచ్చింది కాదండి, తెలుగు ఇంత మంచిగా ఉంటుందని స్వీట్గా చెప్పిన సార్ ఒక లీలా కుమార్ సార్ అని అంటారు. నాకు తెలిసినంత వాడికి అంటే మాకు అంత చదువు అంతకు రాలేండి, మాట్లాడుతున్నారు నాకు అంత వాట్లా సార్ ఏమనుకోమాకండి ఇట్లా మాట్లాడుతున్నానండి, ఇంకా ఇప్పుడు దొరకదు కదా ఛాన్స్ అని మాట్లాడుతున్నాను అంతే ఏం లేదు. ఆ నిప్పులైన నిజాలు అందరికీ సరిగ్గా వినపడలేదు, మైక్ దగ్గరికి పెట్టుకొని మాట్లాడారు. లీలా కుమార్ సార్ తెలుగు చెప్పినది నాకు ఇవాళ కొంచెం మీ వల్లే మేమందరూ ఇక్కడ నిల్చొని కొంచెం మంచిగా చేసుకుంటామండి. ఇంగ్లీష్కి వచ్చేదానికి కొండయ్య సార్ అని పద్మావతి మేడం, థ్యాంక్ యూ మేడం, అందరూ బాగా చెప్పారు మేడం. కొంచెం సరదాగా చేసుకుంటాం కాబట్టి వంశీ కొంచెం సరదాగా మాట్లాడుతున్నాం కదా అంతే మేడం. కొట్టడం మా కోసమే మేడం, ఇవాటికి ఈ స్టేజ్లో నుంచున్నామంటే మీ వల్లే మేడం. మాదేమో మేడం మాకు బాగా చదువు చెప్పారు కాబట్టి వాళ్ళు ఇంటికి నిలబడగలిగాం మేడం. మాకు హిందీ చెప్పిన థ్యాంక్ యూ సార్ మేడం, మీకు మేడం మీకు చెప్పారు మేడం, థ్యాంక్ యూ మేడం సో మచ్. ఎన్ఎస్ ఫిజిక్స్ చెప్పిన మేడం, గ్రాడ్యుయేషన్ మేడం అదే చూడాలా మేడం నాకేం తెలియదు అంటారు. అవును సార్ నాకు తెలుసు సార్, నేను ఎప్పుడు ఒప్పుకుంటానండి, నేను నాకేం తెలియదు కాకపోతే మాట్లాడాలని మాట్లాడుతున్నాను అంతేనండి. ఒకరోజు చాలా మంది పిఎస్ఆర్ మమ్మల్ని మామూలు కొట్టలేదండి, కొట్టిన తర్వాత మళ్ళీ పప్పులుండ్లు ఇచ్చారండి, పప్పులుండ్లు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలా సబ్జెక్ట్ చెప్పిన టీచర్లు గుర్తు లేకపోయినా పప్పులో ఇచ్చిన టీచర్లు గుర్తున్నారండి. ఇంకేం సబ్జెక్ట్ ఉంటాయండి? చెప్పలేదు మ్యాథ్స్ చెప్పిన సునీత మేడం అసలు నాకు 1 to 10 అంకెలే రావండి. మేడం వచ్చిన తర్వాత నాకు మ్యాథ్స్ లో 89 or 90 వచ్చినాయండి. ఓన్లీ అది మేడం వల్లేనండి, నిజంగా అదే చెప్తున్నానండి. నేను ఏ సెక్షన్ లో ఉండేవాళ్ళు కూడా సి సెక్షన్కి వచ్చి మరీ చదువుకున్నా. మేడం బాగా చదువుతారంటే కావాలని ఏ సెక్షన్ నుంచి సి సెక్షన్ వచ్చానండి. అలాగే మా జాజీ మాస్టర్ అండి ఏ సెక్షన్ ఉన్నప్పుడు మా కొట్టేవాళ్ళు అండి, చెప్తున్నానండి. ఏళ్ళు వెనక తిప్పి చేతిలో కొట్టేవాళ్ళు, అందుకని సి సెక్షన్కి వెళ్ళిపోయేవాడు నువ్వు. సోషల్ మీరు వచ్చిన తర్వాత సార్ ఆ మెయిన్ హెడ్డింగ్స్ అని పెట్టి రాపించింది మీరు ఒక్కడే సార్. అప్పటి వరకు మా సి సెక్షన్లో మేము సి సెక్షన్ అంటే కొంచెం చదువుకోలేని వాళ్ళం సార్. కొంచెం మీరు మెయిన్ హెడ్డింగ్స్ సెక్షన్ మర్చిపోయి ఏ సెక్షన్ అన్నావు? ఇప్పుడు నేను ఏ నుండి సీకి వెళ్ళాను సార్. ఆ లెక్కల పీరియడ్ మాత్రమే సి సెక్షన్కి వెళ్ళాను అనేవాడు. కాదు సార్, నేను ఏ నుండి సీకి వెళ్ళాను సార్. అప్పుడు ఏ సెక్షన్ పద్మావతి మేడం గారు చెప్పేవాడు. బి సెక్షన్ అండి, అప్పుడు పద్మావతి మేడం ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు అండి. బి సెక్షన్ చెప్పేవాళ్ళ? ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. పర్లేదు, గుర్తుందండి. మరి గుర్తులేమని చెప్తావేంటారు నువ్వు? థ్యాంక్ యూ సార్. అలాగే మాకు స్పోర్ట్స్ అంటే మా రవీంద్ర సార్ అండి. నువ్వు 10th క్లాస్ పాస్ అవడానికి కూడా రవీంద్ర సారే కారణం. తెలుగు బాగా చెప్పారు నీకు, అవునా? ఒక చదివే కాదు కదండి, అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా. ఒక చదువుతోనే ఎవరు గొప్పవారు కదా సార్. స్పోర్ట్స్ లేకపోతే మనం యాక్టివిటీస్ ఉండేవాళ్ళండి. మా సార్ కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారండి. రవీంద్ర సార్ థ్యాంక్ యూ సార్. అలాగే మా సుబ్బారావు సార్ గారు మాకు పెయింటింగ్ నేర్పించారు. చిన్నప్పుడు మాకు కంప్యూటర్ అంటే తెలిసేది కాదు, అప్పుడు పెయింటింగ్ నేర్పించేవాడు సుబ్బారావు సార్ గారు. విజయరావు సార్ గారు. విజయరావు సార్ థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్స్ రా, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఓకే ఓకే. రామేశ్వరం అండి. నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, MBA అయిపోయింది మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్. ఇప్పుడు విజయవాడ మారుతి కార్ షోరూంలో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నేను నా పేరు శివశంకర్. నా డిప్లొమా అయిపోయిన బీటెక్ కంప్లీట్ చేశాను. రిలయన్స్ జియోలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తాను. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఎస్కే నాగరావు. 10th క్లాస్ పూర్తి చేశాను 2019 బ్యాచ్. ఇంటర్ అయిపోయిన తర్వాత నేను BSc కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే మా బ్రదర్తో పాటు
టెస్ట్కి సంబంధించిన కాంట్రాక్టులు చేస్తున్నాం సార్. ప్రజెంట్ 10th అయిపోయింది, తర్వాత డిగ్రీ కంప్లీట్ అయింది. గోల్డ్ షాప్లో గోల్డ్ వర్క్ చేస్తున్నాను. కాలేజీలో రవీంద్ర బాబు, నేను ఎంఎస్సీ చదువుకున్నాను. ప్రజెంట్ సిఐడిలో జాబ్ చేస్తున్నాను. నేను ఐ హాస్పిటల్లో ఆటోమేటిక్స్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ప్రజెంట్ నెల్లూరులో ఉంటున్నాను. నా పేరు గోపికృష్ణ. ప్రజెంట్ నేను ఇప్పుడు గుంటూరు కృష్ణవాహన్ అంటే కార్ షోరూమ్లో వర్క్ చేస్తున్నాను. అసిస్టెంట్ సర్వీస్ మేనేజర్. నాకు మ్యారేజ్ అయింది, 2 అబ్బాయిలు. మమ్మల్ని మరొకసారి బ్లెస్ చేయడానికి వచ్చిన గురువులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు మాన్కొండ నాగరాజు. నేను ఇక్కడ 10th చదివానండి. అయిపోయాక ఇప్పుడు ప్రజెంట్ నేను వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ కృష్ణవేణిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. నాకు ఒక పాప 2.5 years అండి. థ్యాంక్ యూ. నేను బార్లో ఇక్కడ 10th అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయింది. బీటెక్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఐసిఐసిఐ బ్యాంక్లో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ చేస్తున్నాను. మ్యారేజ్ అయితే కావలేదు. అదే దాన్ని పిలుచుకుంటారు. అలాగే 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ మంగళగిరిలో నిర్మలా జూనియర్ కాలేజీలో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత డిగ్రీ జేకేసీ కాలేజీ గుంటూరు. డిగ్రీ అయిపోయినాక నేను ఓన్గా బిజినెస్ అలవాటు చేసుకున్నాను. ఒక 3 years 4 years ఓన్గా బిజినెస్ బిజినెస్ చేసుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి జిరాక్స్ షాపులను రన్ చేశాను. అంటే చిన్న చిన్న జిరాక్స్ షాపులు కాకుండా మన అమీర్పేటలో పెద్ద ఈ షాపులు ఉంటాయి. సాఫ్ట్వేర్ బాగా ఫేమస్ మన హైదరాబాద్ అమీర్పేటలో. అక్కడ 2 షాపులు రన్ చేశాను ఒక 3 years. ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్లో బాగా సాఫ్ట్వేర్ మంచి బాగా రన్నింగ్లో ఉంది, మంచి జాబ్స్ అవకాశం ఉంది. సో అప్పుడు నేను డిగ్రీ అయిపోయింది, నాది డిగ్రీ ఉంది కదా క్వాలిఫికేషన్ అని ఒక 6 months కోచింగ్ తీసుకున్నాను. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ETL టూల్. దాంతో క్యాప్జెమినీలో ఒక 1 year జాబ్ చేశాను. ఆ తర్వాత ఒక 1 year తర్వాత మ్యారీడ్ అయింది. మ్యారేజ్ అయిపోయినాక నేను సొంత ఊర్లో సెటిల్ అవ్వాలి, అంత దూరం హైదరాబాద్లో ఫ్యామిలీకి దూరం ఎందుకని డిసైడ్ అయ్యి గుంటూరు వచ్చాను. ఆ తర్వాత గుంటూరులో సెటిల్ అయ్యాను. గుంటూరులో ప్రజెంట్ ఇప్పుడు ఒక క్రికెట్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ నంబూరులో మేనేజర్గా చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. నా పేరు బొల్లా రాజేష్, అందరూ బొల్లా అంటారు. హాస్టల్లో చదువుతున్నాను. ఎంటెక్ సివిల్ చేశాను. ప్రజెంట్ ఒంగోలులో ప్రాజెక్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సార్ కొన్ని అనుభవాలని షేర్ చేసుకుందాం అనుకున్నాను. ముందుగా అడిగలేకుండా సార్ చెప్పారు. ఆ పైన ఉండేవాళ్ళు 9th class సార్ పోయని చెప్తే పాట పాడినట్టే ఉంటుంది. ఆ మంది అగ్ని యాత్రి అని చెప్పేవారు సార్ ఆ రోజుల్లో. సార్ గుర్తుంది కదా సార్? సూపర్ సార్. ఏంది సార్ పాట పాడేస్తున్నాడు, బెనిఫిట్ అయింది సార్. ఏది వచ్చినా సరే సబ్హెడింగ్స్ పెట్టేసి ముందుగా దాని గురించి సబ్హెడింగ్స్లోనే అర్థం అవ్వాలి అని మాకు బాగా నేర్పించారు సార్. సూపర్ సార్. ఆ తర్వాత ఇన్ని సార్ అడుగుపడు సార్, మీరు ఇచ్చిన క్వశ్చన్ని కింద నుంచి పైకి ఆశిస్తాం. కానీ అదే హిందీ నాకు సైట్లో హిందీ లేకపోతే నాకు రోజు గడవదు. ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు సైట్లో క్యారే బోరే అని చెప్పి వాళ్ళు ఏదో అప్పుడులోనేమో కిందకి మీదకి మొత్తం తెరగొట్టు రాయేసాం. ఇప్పుడు ఏంది నాకు హిందీ చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా ఫస్ట్ 1 year ఇబ్బంది పడ్డాను సార్. తర్వాత హిందీ నేర్చుకున్నాను సార్. మీరు బాగా గుర్తొస్తారు సార్. నిజం సార్. అదేవిధంగా కొండయ్య సార్, ఇంగ్లీష్ మేడం, పద్మావతి మేడం ఏదో చెప్తా ఉండేవాళ్ళు. అంటే మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. షైలాకు పోలాక్ అని ఏదో నాటేలో చెప్తా ఉండేవాళ్ళు. ఎందుకు చెప్తున్నారు అని. కానీ గ్రామర్ నేర్చుకున్నాము. నెక్స్ట్ మంత్ అబ్రాడ్ వెళ్దాం ప్లాన్లో ఉన్నాం సార్. అదేవిధంగా సార్ శివరెడ్డి సార్, మీరు మీ దగ్గర నుంచి క్రమశిక్షణ అంటే తెలుసుకున్నాను సార్, నేర్చుకున్నాను సార్. హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా డిఫరెంట్గా ఉండేది, అంటే అదో టైప్లో ఉండేవాళ్ళు అనే ఉద్దేశం ఉండేది. బట్ క్రమశిక్షణ ఎలా ఉండాలని నేర్చుకున్నాను సార్. తర్వాత డ్రిల్ మాస్టర్ డ్రిల్ సార్ రవీంద్ర సార్ కూడా సార్ చాలాసార్లు కొట్టారు సార్ నన్ను. ఏం డబ్బుల్లా ఏ టైం రా ఇది, ఇప్పుడు వస్తున్నావు అవులే కొడితే ఫుట్బాల్ వేగినట్టు పడతావు
బాగా గుర్తున్నారు సార్ మీరు. కానీ వాలీబాల్ నేర్చుకున్నాను, క్రికెట్ నేర్చుకున్నాను. కాలేజ్ టైంలో కూడా వాలీబాల్ మా సివిల్ బ్రాంచ్ తరఫున మేము బాగా ఆడి గెలిచాను సార్. మీ ఇన్స్పిరేషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, మీరు కర్ణాటకలో కూడా చేశారు కదా మేడం. మా జూనియర్ మా తమ్ముడు అని మీకు ఐడియా ఉంటుంది. నోతెక్ నుంచి వచ్చారు మేడం. యాక్చువల్లీ నాకు సివిల్ ఇంజనీర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు మేడం. నేను మెడికల్ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంది, కానీ ఏదో రాయలసీమ వచ్చేసింది. అందువల్ల కొన్ని పరిస్థితులు కారణాలు సివిల్ ఇంజనీర్ అయిపోయాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. సార్ నా పేరు ప్రవీణ్ సార్, సిహెచ్ ప్రవీణ్. నేను ఎలక్ట్రికల్ సార్. 10th అయిపోయాగానే ఎలక్ట్రికల్ చేరాను సార్. సెల్ ఫోన్ రిపేరింగ్ కూడా చేరాను సార్. దాంట్లో నుంచి ఇంట్రెస్ట్ లేక ఎలక్ట్రికల్ దాంట్లో చేరాను సార్. ఇప్పుడు ఎలక్ట్రికల్లోనే వాటర్ లైన్ చేస్తున్నాను సార్. యేసుబాబు మాస్టర్ వల్ల నేను క్రమశిక్షణ నేర్చుకున్నాను సార్. సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు బెంచ్లో మధ్యలో కూర్చొని నిద్రపోయేవాడిని. సార్ ఎప్పుడు నన్ను కొట్టి లేపి ఇట్లా నిద్రపోతే ఇట్లా సార్ అని చెప్పి నిద్రపెట్టి పడుకునేవాళ్ళు. ఇట్లా ఎందుకు చదవలేరని చెప్పేసి నన్ను దగ్గర కూర్చోబెట్టి చదివించారు సార్. కొండే మాస్టర్ కూడా నా పాదాన్ని ఉన్నా సార్. కొండే మాస్టర్ కూడా పిండ్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పి నన్ను పక్కన కూర్చోబెట్టి గ్రామరు మొత్తం నేర్పించారు సార్. అరవింద సార్ వల్ల 10th నేను పాస్ అయ్యాను సార్. డ్రిల్ మాస్టర్ గారు నన్ను దగ్గర కూర్చొని నువ్వు చదువుకోలేవు, ఐటు క్రమశిక్షణ లేదని చెప్పి నన్ను దగ్గర కూర్చోబెట్టి చేపించారు సార్. కంప్యూటర్ సార్ మన విజయ్ మాస్టర్ సార్. నేను కంప్యూటర్ నాకు నొక్కడం కూడా రాదు సార్. అట్లాగే అలాంటిది నన్ను దగ్గర కూర్చోబెట్టి నేర్పించారు సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. డిప్లొమా కంప్లీట్ చేశాను. ప్రజెంట్ కేర్ హాస్పిటల్ నాంపల్లి బ్రాంచ్లో హెచ్ఆర్ఎంగా చేస్తున్నాను. ఇంకా అయితే పెళ్లి కాలేదు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత నెక్లెస్ ఫార్మసీలో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ సీనియర్ ఫార్మసీ చేస్తున్నాను. 10 years నుంచి చేస్తున్నానండి. అంతే సార్. మ్యారేజ్ ఇంకా అవ్వలేదండి. ఇంకా ఇంజనీరింగ్లో నా పేరు మేఘావతి సాంబశివ నాయక్. నేను హాస్టల్లో చదువుకున్నాను. ముందుగా హెడ్ మాస్టర్ గారికి నిజంగా ఈ మా బ్యాచ్ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు సార్. నిజంగా ఆ రోజుల్లో ఆయన భయంతో చాలామంది పాస్ అయినారు. కేవలం భయంతో చాలామంది పాస్ అయినారు. ఆ పాస్ అవడం వల్ల కొంతమందికి చాలా ఉపయోగపడ్డది, ప్రయోజనమైంది. కనుక మీకు ధన్యవాదాలు సార్. ఆ తర్వాత క్లాసులో చెప్పిన సార్లందరికీ, యేసుబాబు సార్ గారికి, హరికృష్ణ, నీలకుమార్ సార్ గారికి అందరికీ నిజంగా మేము చదువుకున్న ఆ సమయంలో సార్లు మాకు ఆ బ్యాచ్లో మంచి సార్లు అంటే జ్ఞానం కలిగిన సార్లు మాకు బోధించారు. మంచిది, మాకు మంచి మంచి సబ్జెక్టులు బోధించారు. అదే రీతిగా మాస్టర్ గారు రవీంద్ర సార్, పీటీ సార్ మాస్టర్ గారు అంటే మేము మీకు గుర్తున్నాం లేదో, మీరు మాకు బాగా గుర్తుండే మాకు వాలీబాల్ నేర్పించారు. సార్ ఏందో వాలీబాల్ తీసుకురాని వాళ్ళు, హెడ్ మాస్టర్ గారు కర్ర పట్టుకొని ఇట్టి అనేవాళ్ళు, కూర్చొని అనేవాళ్ళు, మీరు రాండ్రా ఎట్టయినా కప్పుకి వెళ్ళాలి రాండ్రా అనేవాళ్ళు. నిజంగా వాలీబాల్ చాలా బాగా నేర్పించారు రవీంద్ర సారు. మేము ఎప్పుడు ఇంకా మాకు 60-70 సంవత్సరాలు మేము బతుకున్నా సార్ని మేము గుర్తుంచుకుంటాం. మీ అందరినీ గుర్తుంచుకుంటాము. కొండే పంతులు సారు, ఇంగ్లీష్ సారు. అంతే రీతిగా నాకు లాంగ్వేజ్ కొద్దిగా తేడాగా ఉంటుంది సార్, ఏమనుకోబాగండి. నేను నెక్స్ట్ కొద్దిగా లాంగ్వేజ్ తడబడి ఉంటుంది, ఏమనుకోబాగండి. పద్మావతి మేడం గారు నేను గుర్తున్నాను లేదు, కానీ మీరు మాత్రం మీ వాయిస్ కానీ మీరు మాత్రం మాకు బాగా గుర్తున్నారు మేడం. ఏంద్రా సాంబార్ రాసిందే రాస్తా ఉండేవాళ్ళు మేడం గారు. నిజంగా రాసిందే రాసేవాడిని. వచ్చి రాని చదువు. నేను చెప్తున్నాను, మేము మా తల్లిదండ్రులు మాకు చిన్నప్పుడు కానించి బేసిక్ పునాది అంటారు కదా, అది మాకు లేదు. అది లేయడం వల్ల తర్వాత 10th చదివి భయంతో పాస్ అయిపోయి వైజాగ్లో పాలిటెక్నిక్ చదువుకున్నాను. అర్థం కాని చదువు. ఫస్ట్ ఇయర్ మొత్తం పాస్ అయ్యాను. అమ్మాయి బట్టి పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్ వచ్చేసరికి
ఇంకా ఆ సబ్జెక్టులు ఇంక పాస్ అవ్వలేకపోయినాను. థర్మల్ ఇంజనీరింగ్ 5 సార్లు రాసినాను. అంటే నాకు చదువు ఇంకా వద్దనుకోండి ఆ చదువు పక్కన పెట్టాను. కానీ ఈ రోజుల్లో చదువుకుంటే తప్ప ఇప్పుడున్న టెక్నాలజీలో మనిషి బ్రతకడం కూడా అది వ్యర్థమే నేను చెప్తున్నాను. కంపల్సరీ మా అందరికీ చదువు ఉండాలి. మీ పిల్లలు కూడా చదివించండి. అదే రీతిగా ఇప్పుడు నేనేం చేశాను చెప్తాను సార్. అయితే తర్వాత వైజాగ్లో పోయి చదువుకున్నాను. వచ్చిరాని చదువుతో ఆ డిప్లొమా పాస్ అయ్యలేకపోయాను. ఆ చదువు పక్కన పెట్టి ఆ తర్వాత ఆటో తీసుకున్నాను. ఇదైనా సెట్ అయ్యింది. 2 సంవత్సరాలు ఆటో తోలినాను. ఆటో తోలిన దాంట్లో ఇన్కమ్ ఏం రావట్లేదు. ఇంకా ప్లాన్ చేసినాను ఏముందని ఒంగోలులో 2 ఇయర్స్ ఉండి బొప్పాయి బిజినెస్ పెట్టిన. ఒక రకంగా బాగానే వచ్చింది. ఆ తర్వాత మరలా ఒంగోలు దోమల పోటు తట్టుకోలేక మరలా మేము పిడువాళ్ళు వచ్చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ రీసెంట్గానే పోయిన సంవత్సరం మ్యాంగో ఉంది కదా, మ్యాంగో ఎక్స్పోర్ట్ అమెరికాకు చేసేటట్లు నాకు అవకాశం వచ్చింది. బెంగళూరు కంపెనీలో వినోవా కంపెనీ నుంచి అక్కడి నుంచి ఆ కంపెనీ ద్వారా మ్యాంగో అమెరికాకి పంపేటట్లు వచ్చింది. అది లాస్ట్లో వచ్చింది నాకు. అది 1 మంతే నాకు వచ్చింది. కానీ ఈ సంవత్సరం బాగా చేసుకుంటానని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ బిజినెస్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. దాదాపుగా బాగా కష్టపడితే ఒక 50 లక్షలైనా వచ్చింది ఆ బిజినెస్లో. కష్టపడితే వచ్చింది బాగా. ఎందుకంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే కాయలకి చిన్న మచ్చ కూడా ఉండకూడదు. అది మాకు పోయిన సంవత్సరం ఏంటంటే మిస్టేక్ అయింది. మా కూలర్లు రాసి చేశారు. మేము చెప్పిన కాయ కోయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన కాయ కోసి ప్యాక్ చేసేవాళ్ళు. అక్కడ కంపెనీ మళ్ళీ రిటర్న్ పంపించేది. చాలా లాస్ అయిపోయాను. ఫస్ట్లో తెలియక లాస్ అయిపోయాను. ఆ తర్వాత ఎలాగో చిన్నగా కొద్దిగా బాగా అర్థం చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత మరలా ఇప్పుడు ఈ వెహికల్స్లోని ఫీల్డ్లో ఉన్నాను. ఈ మ్యాంగో వస్తే దాంట్లో కొద్దిగా సంపాదించుకోవాలి. ఇందాక నీలా కుమార్ సార్ మంచి మాట అన్నారు. సార్ నిజంగా నేను చెప్తున్నాను నా తోటి ఫ్రెండ్స్ అందరికీ, అక్రమంగా సంపాదన కానీ అదే రీతిగా దొంగ దాపరిక సంపాదన కానీ ఒక్కరికి మోసం చేసి సంపాదన కానీ నిజంగా చేయకూడదు. వాడు 50 ఏళ్ళు అయినా చేసి వాడు అక్రమంగా సంపాదించుకొని నువ్వు కూలిపోయిన చేసుకొని నువ్వు నిజాయితీ ఉంటే నువ్వే గొప్పవాడు. గుర్తుంచుకోండి, వాడు 50 ఏళ్ళు చేసుకుని అక్రమంగా సంపాదించుకొని అది నువ్వు ఒకవేళ వాడి మీద నువ్వు అసూయపడవచ్చు. 50 ఏళ్ళు వస్తుందని నీకు 200 వచ్చినా నువ్వు నిజాయితీకి పనిచేస్తే ఆ 200లోని ఆనందం ఉంటుంది. అది నేను చూశాను. కనుక అక్రమంగా సంపాదన అది మంచిది కాదు. మంచి పాయింట్ చెప్పాడు సార్. మనం ఇప్పుడు ఎందుకంటే మన సంపాదనలో ఉన్నాము, మన పిల్లల తర్వాత మనం ఉన్నాం కాబట్టి అటువంటి విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు మరలా చదవాలంటే మనం చదువుకోలేము. ఇంకా అయిపోయింది, చదువుకునే స్టేజ్ అయిపోయింది. పిల్లలకి పెంచుకునే స్టేజ్, వాళ్ళకి మనం నేర్పించే స్టేజ్ వచ్చింది. కనుక సార్ మీరు మంచి విషయాలు చెప్పారు అందరికీ. కనుక మీ అందరికీ ధన్యవాదాలు సార్. నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇద్దరు బాబులు. మా బాబు పెద్ద బాబు 2nd క్లాస్ 9 ఇయర్స్, చిన్న బాబు యూకేజీ వాడికి 7 ఇయర్స్ సార్. ఈ మంచి అవకాశాలు వచ్చిన మరి ముఖ్యంగా మేము పిలవగానే అసలు ఇంతమంది సార్లు ఇలా రాలేరు. ఎవరి బిజీలో వాళ్ళు షెడ్యూల్ ఉండరు. పండగ బిజీలో ఎవరు వాళ్ళు ఉంటారు. కానీ నిజంగా సార్ మీకు అందరికీ పాదాభివందనాలు సార్. ఎందుకంటే పిలవగానే 10th బ్యాచ్ మీకు వచ్చినది మీ అందరికీ పాదాభివందనాలు సార్. మేడం అందరికీ వందనాలు. అందరికీ మీ పాదాభివందనాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొక్కజొన్న కోయడానికి పోయినాం రామచంద్రపురం. నూకలన్నం ఇచ్చి 50 రూపాయలు ఇచ్చారు మాకు కూలి. అతను నేను ఇద్దరం పోయినాం. పోయి 50 రూపీస్తో మా దగ్గర ఉన్న పైసలతో లాస్ట్ ఎగ్జామ్ ఫీజు అంజనాయ్ ముగ్గురం డిప్లొమా రాసినాం. డిప్లొమా రాస్తే అతనికి ఒక సీటు వైజాగ్లో వచ్చింది, నాకు హైదరాబాద్ వచ్చింది, మనోడికి బాపట్ల వచ్చింది. మాకు ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళలో కొంచెం ర్యాంక్ నాకు మంచిగా వచ్చింది. నేను ఐవైలో మాస్టర్ ట్యాంక్ అన్నలే కానీ నాకు ఐవై వచ్చింది. ఐవైలో పట్టబోయిన మంచిగా డిప్లొమా చేసేసిన కంప్లీట్. 3 అక్క జిల్లాలు నాకు. వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. సో అప్పటి నుంచి మా డాడీ కూడా సపోర్టింగ్ తగ్గింది. అక్కడ నుంచి నేను తీసుకున్న బ్రాంచ్ సంబంధించింది ఎన్టీలో జాబ్ వచ్చింది ఎడిటర్గా. ఒకవైపు కరెస్పాండెంట్గా బీటెక్ ప్లస్ జాబ్ 2 కొనసాగించాను. బీటెక్ అయిపోయిన తర్వాత ఈనాడు వచ్చేసింది. ఇప్పుడు ఈనాడులో ఎడిటర్గా ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నా. బాగుంది. ఇక్కడ జాబ్ బయటికి వెళ్తే 40-50,000 ఇస్తా అంటున్నారులే కానీ ఎంప్లాయీకి ప్రెజర్ ఉండకుండా నాకైతే 42,000 వస్తుంది సార్. ఫుల్ హ్యాపీ. ప్రెజర్ ఉండదు. వెహికల్ వాళ్ళదే వచ్చినట్టు శాలరీ మొత్తం జేబులోనే ఉంటుంది. ఎటువంటి క్యాంటీన్ కానీ అకామిడేషన్ బాగుంటుంది.
అంతవరకు ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ పడిన కష్టాలు కొన్ని అంటే బయట కొన్ని కారణాల వల్ల గోల్ రీచ్ అవ్వలేకపోయినాం సార్. అది మాత్రం నాకు మ్యారేజ్ అయింది సార్. 2017లో మ్యారేజ్ చేసుకున్నాను. ఇద్దరు బాబులు, పెద్ద బాబు 6 years, చిన్న బాబు 1.5 years. మా మిస్సెస్ ఇంట్లో హౌస్ వైఫ్ సార్. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాం సార్. హ్యాపీ. రాజేష్, ఇక్కడ నేను 2009లో 10th చదివాను. డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఇప్పుడు హిందూజా హౌసింగ్ ఫైనాన్స్లో సీనియర్ కలెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సార్. మ్యారేజ్ అయింది, పాపం. మీ అందరి ముందు ఇలా చాలా భయంగా ఉంది, అలాగే చాలా సంతోషంగా ఉంది సార్. ముఖ్యంగా మా మాట మన్నించి అడగగానే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు మా కోసం వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. అదేవిధంగా మళ్ళీ కలుస్తామో తెలియదు కానీ ఈ స్కూల్లో నా తోటి స్నేహితులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీకు కూడా చాలా థ్యాంక్ యూ సార్. నా పేరు సురేష్ అండి, చిరగా సురేష్ అండి. నేను సి సెక్షన్లో ఉంటాను. కూడా ఆడ నుంచి వచ్చావురా సార్. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను సార్. నాకు మ్యారేజ్ అయిపోయింది. ప్రజెంట్ కేఎల్ యూనివర్సిటీలో ఫైర్ ఫైటర్ అండ్ ఎలక్ట్రికల్గా చేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్స్ వారి పరిచయాలు త్వరగా చేసి అది పిడిగిరాళ్ళ అయితే నేను ఇక్కడే 10th class దాకా చదువుకున్నా. అయితే జనవరి దాకా చదువుతూ తర్వాత కొంచెం ఇంట్లో కష్టాల వల్ల వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను పిల్లర్గా పనిచేస్తున్నా. కాంట్రాక్ట్గా ఇల్లు ఒప్పుకోవటం ఇదంతా చేశా. కానీ శివరెడ్డి మాస్టర్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ చదువుతానో లేదో కూడా తెలియదు. నేను హాస్టల్లో ఉన్నాను. నా పని ఏంటంటే చదువు కాదు, మంచి క్రికెట్ ఉన్నదని కోరిక, బెల్లర్గా పని చేద్దామని కోరిక. కానీ క్రికెట్ పోయింది. లాస్ట్కి ఇప్పుడు 3 అనాథ పిల్లలను చదువుతూ ఉన్నాను నేను. తర్వాత మళ్ళీ 10 మందికి వాళ్ళకి ఏం చేస్తున్నానంటే పని నేర్పించేది ఏం పని. ఆ కష్టం ఎట్టుంటుందనే నాకు తెలుసు. నేను పనికి పోయినప్పుడు ఉదయం సాయంకాలం పని చేసేవాడు మాకు 150 రూపాయల కూలి. పిల్లలను కూడా మాకు కష్టంగా నేర్పించేవాళ్ళు. వాళ్ళు తాగటం, వాళ్ళు చెప్పినట్టు చేయటం అట్లా చేశారు. ఎట్టని నేను ఈ పని చేసుకొని 10 మందిని నేర్పాలనుకున్నా. దేవుని దయ 10 మంది, 15 మంది, 30 మంది అది నేర్చుకుంటూ ఎక్కడ పోయినా మంచి పేరు సంపాదించుకున్నాను. అట్నే అనాథ పిల్లలు కనబడుతూ నా జేబులు 10,000 కానీ 30,000 కానీ ఇచ్చేస్తా. చదివేయడం కూడా నా ఆశ ఏంటంటే అనాథ పిల్లలు సాగాలని కోరిక ఉంది. చిన్నప్పటి నుంచి అదే కోరిక. కానీ కొన్ని అనుకున్నాను, కొన్ని జరగలేదు. ఇవాళ అందరం చూసేలాగా నాకు సంతోషం అనిపించింది. అట్నే మరి హాస్టల్లో ఉంటాం కాబట్టి నన్ను ఏమంటా అంటే భోజనం ప్రియుడు అంటారు హాస్టల్లో ఉన్నప్పుడు. మీ అందరూ చూడగానే కొంచెం భయం అవుతుంది. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు మ్యారేజ్ అయింది. 2 అనాథ పిల్లలను నేను దత్తతలు తీసుకున్నాను. ధన్యవాదాలు. నా పేరు గుంటూరు సురేష్. నేను సి సెక్షన్లో చదువుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి విఆర్ఏగా వర్క్ చేస్తున్నాను. రామచంద్రపురం. ఈ గెట్ టుగెదర్కి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రాం ఇలా విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు ఇస్తాను. ఇక్కడ 10th కంప్లీట్ చేశాను. ఇప్పుడు కేఎల్యూలో జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప ఉంది. అందరూ గుర్తుగా మా క్లాస్లో 3 తెలుగులు ఉన్నారు. నన్ను కాలనీ అంటారు. ఎందుకంటే మేము కాలనీలో ఉంటాం కాబట్టి. ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ ముందుగా చెప్పాలంటే హెడ్ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు. మేము వాలీబాల్ ఆడేవాళ్ళం. సార్ గారు ఏమో రవీంద్ర సార్ గారు వాలీబాల్ ఆడుతుంది, హెడ్ మాస్టర్ గారు చదువుకుంటాను కానీ బాగా క్యాల్కులేట్ అయ్యేవాళ్ళు. నన్ను తిట్టేవాళ్ళు ఎక్కువగా. అందుకని బాగా గుర్తు నాకు. హరిగోపాల్ సార్ గారు ఎగ్జామ్స్లో స్కోర్ పెరగడానికి బాగా హరిగోపాల్ సార్ గారు మాకు పద్మ. చెప్పేది ఏంటంటే ముందుగా నేను చదువుకునే విషయాల్లో నాకు చదువు అంతగా వచ్చేది కాదు. చదువు చాలా పూర్. కానీ స్పోర్ట్స్ అంటే నాకు బాగా ఇష్టం. బాగా ఆడేవాడిని. వాలీబాల్లో నేను బాగా ఆడగలనని నాకు ఒక నమ్మకం.
కాకపోతే పద్మావతి మేడం గారు మాత్రం నన్ను మాత్రం దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటారు. ఎందుకంటే నేను చేస్తుంది స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ అంటే నాకు రాదు, బాగా పెద్దగా చదువు రాదు, కానీ స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. కానీ ఆ రోజుల్లో మేడం గారు ఇంగ్లీష్ రాకపోయినా దగ్గర కూర్చోబెట్టుకొని చదువు చదువు అని తిడతా ఉంటే నాకు భయం వేస్తూ ఉండేది. కానీ మేడం గారు ఎందుకు చెప్పిందా అనేది నాకు డిగ్రీ అయిపోయినా తెలుస్తుంది. ఎందుకంటే డిగ్రీ దాకా తెలుగు మీడియంలో చదివాను నేను. అప్పుడు తెలుగు కాబట్టి బాగానే చదివేసే అయిపోయింది. నేను బీకామ్ జనరల్ చేశాను డిగ్రీ. కానీ తర్వాత నాకు ఎంబీఏ జాయిన్ అయినాక నాకు అసలు ఏమి వెళ్తే ఇంగ్లీష్ మీడియం సినిమా చూసినట్టు ఉంది. ఎందుకంటే ఆడికి వెళ్ళినాక నాకేం అర్థం కాదు. తెలుగులో చదివితే అకౌంట్స్లో నాకు ఇంటర్లో 75 మార్క్స్ వస్తుంది. కానీ అప్పుడు అర్థమైంది మేడం గారు ఎందుకు నా మీద ఇంతగా కోపం వచ్చేది. రవీంద్ర సార్ వచ్చేవాళ్ళు, పంపించండి, పాస్ చేసే 10th పాస్ చేసే బాధ్యత నాది. ఎందుకంటే వెంకన్న, నా పేరు వెంకయ్య, వెంకన్న పంపించండి, నేను చూసుకుంటా పాస్ అవ్వకపోతే అని చెప్పేవారు సార్. నాకు సార్ అంటే ఒక గాడ్ లాంటిది, దేవుడితో సమానం. ఎందుకంటే వాలీబాల్లో నేను ఆ పక్కన ఆడుతూ ఉంటే నేను వచ్చా, అప్పుడే మామూలుగా కింద సర్వీసులు చేస్తుంటే పై సర్వీసు కొడితే తిట్టారు. అయినా కానీ సార్ మమ్మల్ని గుర్తుంచుకొని బాగా నాకు విద్య నేర్పినటువంటి గురువులు, టీచర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నా తోటి విద్యార్థులందరికీ కూడా అందరికీ నమస్కారం. ఈ స్థలంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. 10th క్లాస్లో నేను సి సెక్షన్లో చదువుకున్నాను. నా పేరు కావూరి శ్రీనివాస్. కావూరి శ్రీనివాస్ అని చెప్పడంలో ఉన్న అర్థం ఏంటంటే మా క్లాస్లో కానీ 10th క్లాస్ మొత్తం అందరిలో 4-5 శ్రీనివాసులు ఉన్నారు. ఆ కారణం చేత గ్రూపులో కూడా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయని ఇంటి పేరుతో సహా చెప్పుకుంటున్నాం. వాస్తవంగా ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఫ్రీగా వచ్చాను. ఇక్కడికి రాగానే కొంచెం డల్ అయిపోయింది బాడీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకునో హెచ్ఎం గారిని చూడగానే కొంచెం భయం వేస్తుంది. మిమ్మల్ని అందరూ చూడటం చాలా సంతోషంగా ఉంది. ప్రాతుల గ్రామంలో ఉంటూ 8-9 తరగతులు ఈ స్కూల్లో చదువుకోవడానికి మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాను. ఇది మా అమ్మగారి పుట్టిన ఊరు అన్నమాట. ఇక్కడే ఉండి 3 సంవత్సరాలు చదువుకున్నాను. 10వ తరగతి లైఫ్ నాకు చాలా మెమరబుల్ లైఫ్ అన్నమాట. చాలా గుర్తుండిపోయేటువంటి చదువుకున్న సంవత్సరం. మా టీచర్స్, మేడమ్స్ కానీ సార్స్ కానీ అందరూ మమ్మల్ని చాలా చక్కగా ప్రేమించి మంచిగా చదువు చెప్పారు. అందరూ ఏదో ఒక తొంటరి పని చేసి ఉంటారు. 10th క్లాసులో నేను చేసిన ఒక చిన్న తొంటరి పని ఏంటంటే నాకు హిందీ సరిగ్గా రాదు. అన్నిట్లో పాస్ మార్కులను వచ్చాయి కానీ హిందీ సరిగ్గా రాదు. సార్ ముందు చెప్తున్నాను ధైర్యంగా, నన్ను మన్నించండి. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్లో హిందీ సరిగ్గా రాక వాడు ఏ క్వశ్చన్లు ఇచ్చాడో తెలియక ఒక దాంట్లో సినిమా పాట రాసేసి 40 మార్కులు పాస్ అయ్యాను. అలాగే చాలా మంది కథలు రాశారంట. సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా వరకు చదువుకొని ఒక ప్రైవేట్ RRHP అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీలో సైట్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సూపర్వైజర్ కమ్ సైట్ ఇంజనీర్ 2 పనులు చేసుకుంటా ఉన్న సమయంలో మా పెద్దనాన్న గారు మాస్టర్ గారు ఆయన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తర్వాత బై గాడ్స్ కాలింగ్ నేను ఆయన వదిలిపెట్టిన మినిస్ట్రీ రన్ చేయడం కోసం చర్చ్ పాస్టర్గా నేను ట్రైనింగ్ ఇప్పుడు ప్రజెంట్ పాతూరులో మేము ఉంటున్న ఇంటి దగ్గర చర్చ్ ఉంది. ఆ చర్చ్ పాస్టర్గా కంటిన్యూ అవుతూ ఉన్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 కొడుకులు. పెద్ద బాబుకి 5వ సంవత్సరం, చిన్న బాబుకి 3వ సంవత్సరం. మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. మేము మధ్యకి రావడం చాలా ఆనందంగా ఉంది. సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఉన్నారండి. నా పేరు నోటికి భరత్ కుమార్, సి సెక్షన్. అయితే ప్రస్తుతానికి
కేఎల్యూ కాలేజీలో పనిచేస్తున్నాను. పెళ్ళయింది నాకు ఒక పాప. మ్యారేజ్ అయింది. రిలేషన్ ఫైనాన్స్. నా పాప 2nd క్లాస్ చదువుతుంది. లేట్గా వచ్చి లేడీస్ ఉన్నారు, నువ్వు మాట్లాడు. సరే, అందరికీ శుభోదయం. ముందుగా మా శుభోదయం మాస్టర్ గారిగా మంచి పేరు తెచ్చుకున్న మన లీలా కుమార్ మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్. ఎవ్రీవన్ కమింగ్ టు దిస్ ఫంక్షన్, వెరీ థ్యాంక్ యూ టు ఆల్. నా పేరు బొక్కిసం ప్రవీణ్ కుమార్. మా బ్రదర్ కూడా ఉన్నారు, ప్రదీప్ కుమార్. ఇద్దరిని కలిపి బొక్కిసం బ్రదర్స్ అంటారు. ఓకే, నా ఫేవరెట్ మేడం. అందరికీ మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నా ఫేవరెట్ టీచర్స్ వచ్చి చాలామంది ఉన్నారు. ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు చెప్పకూడదు కాబట్టి అందరూ నా ఫేవరెటే. నేను వచ్చేసి సెక్రటేరియట్లో చేస్తున్నాను, నెట్వర్క్ ఇంజనీర్గా. బీటెక్ అయిపోయింది, ఈసీలో బీటెక్ ఫినిష్ చేసాము. ఇన్ టైంలోనే అయిపోయింది. ఇక్కడ అందరూ ఆంటీలు అంకులు అనాలనిపించింది. నువ్వు స్టిల్ బ్యాచులర్నా? అందుకేగా మరి మీరందరూ పెళ్ళిళ్ళు వద్దనుకుంటే పెళ్ళిళ్ళు అయ్యి, అవ్వాలి అనుకున్న వాళ్ళకి అవ్వని. మా లాంటి వాళ్ళు ఇంకా 4-5 ఉన్నారు, ఎవరికి కావలేదు. అందరూ చెబుతారు, చెప్పరు, అన్నీ తీసుకోకూడదు. అమరావతి సైంటిఫిక్ అండ్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అని ఫర్మ్లో వర్క్ చేస్తున్నాను. గుంటూరు సార్, హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ అని సప్లై చేస్తాం. మేజర్గా మైక్రోస్కోప్స్. థ్యాంక్ యూ. Married, my husband medical representative. I have 2 kids. Friends అందరికీ హాయ్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఉపాధ్యాయులకు మా హృదయపూర్వక నమస్కారాలు. సార్, నా పేరు శిరీష. సార్, నాకు డిగ్రీ అయిపోయింది, బీఈడి కంప్లీట్ చేసింది సార్. సోషల్ యశ్వాబు సారే రోల్ మోడల్. రే షర్ట్లు లేపండిరా, వెనక్కి తిరగండిరా అని వాళ్ళ వాయిస్ మీకు గుర్తుందో లేదో, నాకైతే చాలా బాగా గుర్తుంది. మమ్మల్ని వచ్చేసేమో బుగ్గలాగేవాళ్ళు. మా ఏం రాసుకొచ్చారమ్మా, జారిపోతున్నాయి వాళ్ళు. యాక్చువల్గా మా హెయిర్కున్న ఆయిలే సార్, అంతకు మించి నేను రాయలేదు ఆ రోజు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్స్కి మరి ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా మళ్ళీ ఇలా కలుస్తామని ఊహించలేదు. ఈ ఆలోచన వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప ఒక బాబు. మా వారు ఏపీ సెక్రటేరియట్లో చేస్తారు సార్. నేనైతే ప్రజెంట్ డిఎస్సి కోచింగ్లో ఉన్నాను సార్. ఏమైనా సలహాలు ఉంటే మీరు ఇస్తారని మీకోసమే వచ్చాను సార్. ఓకే, థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ భారతి. నేను మీకు గుర్తున్నానో లేదో తెలియదు కానీ మీరందరూ నాకు చాలా బాగా గుర్తున్నారు. మాదైతే రేవేంద్రపాడు, మ్యారీడ్ రేవేంద్రపాడులోనే సెటిల్ అయ్యాం. మా హస్బెండ్ వచ్చేసరికి సివిల్ ఇంజనీర్. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్గానే ఉన్నాను. పిల్లలు పుట్టక ముందు టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఎంఫార్మసీ చేశాను, ఎంఫార్మసీ ఇన్ అనాలిసిస్. థ్యాంక్ యూ. నా పేరు ఉమా. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరులో గెస్ట్ ఫ్యాకల్టీగా చేశాను సార్. తర్వాత మ్యారేజ్ అయింది. ప్రస్తుతానికి 10th మంత్ బాబు ఉన్నాడు. ప్రజెంట్ ఖాళీగానే ఉంటుంది. థ్యాంక్ యూ. 10th క్లాస్ అయ్యి ఎంబీఏ చేశాను. కోక్లో 9 years జాబ్ చేసి రిజైన్ చేసి అదే కోక్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత డిఎంఎల్ చేసి ల్యాబ్ చేస్తున్నాను. గుంటూరు. పేరు ముఖ్యం మిగిలిన మా అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రులు, సహోదరులకు మా యొక్క స్వాగతం చెప్తున్నాను. ఇక్కడ మాట్లాడాలంటే ఈ స్కూల్ గురించి మాట్లాడాలంటే మా బ్యాచ్లో ఇప్పుడున్న టీచర్స్ 2009 మేము పాస్ అవుట్ అయిన తర్వాత మాకు ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్ ముందు, ఆ టీచర్స్ తర్వాత అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము 6లో ఉన్నప్పుడు హై స్కూల్ అంతా ఎలా ఉండేదంటే అక్కడక్కడ రేకుల షెడ్లో స్కూల్ నడుస్తూ ఉండేది. ఆ క్లాసులు కూడా అంతగా సరిగ్గా జరిగేవి కాదు. చిన్న వాన పడితే 5 periods అని చెప్పేసి మధ్యాహ్నం సెలవులు ఇచ్చేసేవాళ్ళు. అలాగే హై స్కూల్ ఎలా ఉండేది, గ్రౌండ్ ఎలా ఉండేదంటే గ్రౌండ్ అలా ఖాళీ ఉండేది కాదు. ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి బెంచ్కి ఒక బ్యాట్ ఉండేది. అంత గ్రూపులుగా పొద్దున్నే అంటే మనకి
9:30, 10 స్కూల్ అయితే పొద్దున్నే 7:30, 8 అందరూ బ్యాట్లు పట్టుకొని స్కూల్లో ఉండేవాళ్ళు. అలా ఉండేది. ఎప్పుడైతే మేము 7th సగంలో ఉన్నప్పుడు శివారెడ్డి మాస్టర్ ఇప్పుడున్న స్టాఫ్ ఎప్పుడైతే వచ్చారో స్కూల్ రూపురేఖలు అనేవి మారిపోయింది. అంతకుముందు ఏంటంటే 500 మార్కులు దాటాలంటే గగనం అనమాట. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక 10 మందికి దాటిని, ఒక 5 మందికి దాటిని అంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అలాంటిది మా ముందు 2 బ్యాచ్లు సీనియర్స్ బ్యాచ్లు దగ్గర నుంచి అంటే స్టూడెంట్స్కి మార్కుల్ని బ్యాలెన్స్ పెట్టడం అంటే ప్రైవేట్ స్కూల్సే పెట్టుకున్నాయి. మా బ్యాచ్లో 100% రిజల్ట్స్ వచ్చింది. అలాగే ఇంతమందికి 500 మార్కులు దాటినాయి అనేది ప్రైవేట్ స్కూల్స్ మన పక్కన ఉన్నటువంటి విజ్ఞాన విహారం, నాగార్జున స్కూల్స్ మాత్రమే చేయగలిగాయి. అలాంటిది మా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత రిజల్ట్స్ తీసుకురాగలము, ఇంత గొప్పగా చదివించగలము, ఇంత రెప్పగల స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఉన్నారు అని తెలియజేసేటట్లుగా అప్పుడు కటౌట్లు పెట్టి ఫోటోలతో సహా వేయగలిగారంటే అది ఇప్పుడున్నటువంటి మన టీచర్స్ గొప్పదని. అంటే ఇప్పటికి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడలేవు, వెనకబడి ఉన్నాయని చెప్పుకుంటారు. అప్పుడు ప్రైవేట్ పాఠశాలతో పోటీగా ఇప్పుడున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా పోటీ పడి దాదాపుగా ఆ లీగ్సీ అనేది ఒక 6-7 సంవత్సరాలు కొనసాగించారన్నమాట. 1 by 1 చెప్పాలంటే ఇంకా లేట్ అవుతుందేమో. స్పీడ్ చెప్పైతే శివారెడ్డి మాస్టర్ అయితే స్టడీ అవర్స్ అనేవి అప్పుడు గవర్నమెంట్ కూడా ఇంట్రొడ్యూస్ ఏం చేయలేదు అన్నమాట. దాదాపుగా తర్వాత ఒక 6-7 సంవత్సరాల తర్వాత స్టడీ అవర్స్ అనేది గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది. కానీ మనం 7th, 10th వరకు అసలు ఇప్పుడు స్టడీ అవర్స్ లేనప్పుడే ఈవినింగ్ ఒక 1 hour క్లాసెస్ పెట్టడం, అలాగే 1 hour ముందు క్లాసెస్ పెట్టి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడం అనేది అప్పుడే జరిగింది. ఆ రోజు సెలవు వచ్చిందని చెప్పి మళ్ళీ క్లాస్నే తీసుకెళ్ళేవాళ్ళు. అలాగా చిన్నగా గొడవలు పడటం భలే ఉండేది. తర్వాత నాకు కొద్దిగా ఇంగ్లీష్లో వీక్గా ఉండేది బాగా. సార్ ఒకసారి కొండయ్య మాస్టర్ అయితే మీకు అన్నీ బాగా 90 పైన వస్తున్నాయి కానీ ఇంగ్లీష్ మాత్రం మీకు 70లో ఉన్నాయి, ఇలా అయితే నువ్వు స్కూల్ ఫస్ట్ రావడం కష్టం అని చెప్పేసి అప్పటి నుంచి నేను మళ్ళీ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసి తర్వాత ఇంకా చదవగలిగాను. ఇలా మనం మన ఉపాధ్యాయులు కూడా మేము పిలవగానే ఇలా ఇన్విటేషన్ ఇవ్వగానే తప్పకుండా వస్తామని చెప్పేసి మాకు కూడా చాలా సహకరించారు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలా కోఆపరేటివ్గా దాదాపుగా ఈ వారం అంతా డే అండ్ నైట్ కష్టపడి ప్రోగ్రామ్ చేయగలిగాము. దీని తర్వాత మన టీచర్స్ మాట్లాడతారు. ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకున్నాము. లంచ్ బ్రేక్ తర్వాత మన ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క సందేశాలను ఇస్తారు. తర్వాత వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందరం లంచ్ బ్రేక్ వెళ్దాము. థ్యాంక్ యూ. రఫీ రాజుగారు గారి మా లేడీస్ తినే దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటాం. మన తీసుకెళ్ళి పట్టుకొచ్చి పెట్టుకోవాలి. అది మన కొట్టుకున్నట్టు ముఖ్యంగా పిల్లలు
అన్నిటికీ ముందుగా తినేవాళ్ళు అందులో ఏమైనా మిస్టేక్ రైస్ అంటే నిర్వహించుకొని మన తర్వాత కార్యక్రమం నిర్వహించుకుందాం. భోజనం అయిపోయిన తర్వాత వెంటనే గ్రూప్ ఫోటో ఉంటుంది. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి, ఎవరు మిస్ అవ్వద్దు. అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం. అందరూ చప్పట్లు కొడదాం. యాక్టివ్గా క్రమశిక్షణకు మారుపేరుగా మన అందరి బంగారు భవితలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మన ప్రధానోపాధ్యాయుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా బ్యాచ్ పూర్వీకులందరి తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. చాలా థ్యాంక్స్ సార్. మాకు క్రమశిక్షణ నేర్పించి మమ్మల్ని మంచి బాటలో వెళ్ళడానికి మీరే ప్రధాన భూమిగా మాకు పోషించారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియ ఎస్ఎస్సి క్యాట్ విద్యార్థులకు నా ఈ రోజున మరలా నా పాత మిత్రులందరికంటే నా సోదర సోదరి వాళ్ళతోటి అప్పుడు పనిచేసిన వాళ్ళందరినీ భావిస్తాను. వాళ్ళందరినీ మరొక్కసారి కలుసుకుని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సరే, అందరూ 30 years అంటే దర్దాపుగా జీవితంలో స్థిరపడేది దశకొచ్చారు. పిల్ల పాపతో శుభ సంతోషాలుగా ఉన్నారు. ఇక మీరు మీ కెరీర్ డెవలప్మెంట్ పాటుగా మీ పిల్లల భవిష్యత్తును కూడా ఇప్పటి నుంచే చూసుకోవాలి. మీరు ప్రస్తుతం ఎలా ప్రవర్తిస్తున్నారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. గతంలోలాగా కాదు, ఇప్పుడు ఉండే పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు టీవీ 10 నిమిషాలు చూస్తే వాళ్ళు 20 నిమిషాలు చూస్తారు. మీరు ఫోన్లో 5 నిమిషాలు ఉంటే వాళ్ళు అసలు ఫోన్ లేని అన్నం కూడా తినను అనే తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ యుగంలో లేకపోతే ఈ ఏదే మీడియా అయినా సరే బాగుపడటానికి ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో చెడిపోవడానికి కూడా అదే విధంగా తోడ్పడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే నిత్యం మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించండి. కనీసం వారితో మాకు టైం లేదు, మేము ఎక్కడెక్కడో పని చేస్తున్నామని కాకుండా రోజుకి 1 గంట అయినా సరే వాళ్ళతో గడిపితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉన్నది, వాళ్ళ యొక్క ఆశయాలు ఏంటి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ మరలా ఎక్కువసేపు ప్రసంగిస్తే ఇప్పటికే ఆలస్యమైంది. మరొకసారి మీ అందరూ మీ పిల్లల్ని మీకంటే వృద్ధిలోకి వచ్చేటట్లుగా చూడండి, ప్రయత్నించండి. మీరు కూడా మీకున్నటువంటి కొన్ని అలవాట్లను మానుకుని మీ పిల్లల కోసం త్యాగం చేయండి. పిల్లలు
సరైనటువంటి మార్గంలో లేకపోతే మీరు ఎంత ఆస్తి సంపాదించినా కానీ మనశ్శాంతి ఉండదు. కాబట్టి మరొకసారి మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా తెలుగు బోధించినటువంటి సుప్రసాద్ మాస్టర్ కూడా మన మధ్య లేరు. వారిని గుర్తు చేసుకుంటూ దయచేసి అందరూ నుంచొని ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. తర్వాత కార్యక్రమాలు కొనసాగిద్దాం. తర్వాత మనం తెలుగు జాతి మన తెరచును రమ్యమైన భాష రాజ్య భాష అందుచేత ఆనాడు రాయలు దేశ భాషలందు తెలుగు లెస్స. మనకి తెలుగు బోధించినటువంటి తెలుగుతో పాటు మన లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసినటువంటి మన ఆలోచన విధానం మార్చినటువంటి లీలా కుమార్ సార్ గారిని వేదికను అందించవలసిందిగా కోరుచున్నాం. అందరూ చెప్పలు. చూడమని చూడండి ఇవ్వండి ఇవ్వండి. అరే బాగా రావాలి చూడండి న్యాచురల్ కాకుండా. నేను దాదాపుగాను మరి 15 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ గుర్తుపెట్టుకొని చెప్పినందుకు అన్న నా ఇంట్రెస్ట్ పిల్లల మీద ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత మోనాలిసా, రవివర్మ, తర్వాత నగీనా వీళ్ళందరూ ఎప్పుడు ఫోన్ చేస్తుంటారు, రిప్లై ఇస్తుంటారు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పెడుతుంటారు, టీచర్స్ డే గ్రీటింగ్స్ పెడుతుంటారు. అందరికీ అంటే నన్ను గుర్తుంచుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పొద్దున్న మిమ్మల్ని ఇసుకించి ఉండొచ్చు, దానికి కూడా నేను క్షమించమని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అంటే మీరందరూ కుర్రోళ్ళు కాబట్టి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఒక వే కావాలి కాబట్టి అలా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కలుసుకున్న తర్వాత మళ్ళీ కలుసుకోవడం మానేయకండి. తరచుగా కలుసుకోవాలి. మీ ఇంట్లో ఫంక్షన్లు కలుసుకోవాలి. అంటే కలుసుకోవడానికి కారణాలు కావక్కర్లేదు. అర్థమైంది? కలుసుకోవడానికి కారణాలు కావక్కర్లేదు. తరచుగా కలుసుకోవచ్చు. ఎందుకనంటే ఏదో ముసలితనం అయిపోయిన తర్వాత ఏ బస్ స్టాండ్లోనో లేకపోతే పెన్షన్స్ దగ్గర అక్కడో చూసి నువ్వు పలానా అని కాదు గుర్తుపడ్డం. అంటే మీ ఇంట్లో ఉంటే ప్రతి ఫంక్షన్కి మీ మిత్రులు పిలవండి. తర్వాత మీ మిత్రుల్ని ఎంత విస్తృతంగా వాడుకోవాలో అంత విస్తృతంగా వాడుకోండి. విస్తృతంగా వాడుకోవడం అంటే షూరిటీ సంతకాలు పెట్టించడానికి వీటికి కాదు నేను చెప్తుంది. అంటే సలహాలు తీసుకోవడానికి. ఇప్పుడు తాపీ మేస్త్రి ఉన్నాడు, నువ్వు ఇల్లు కడదాం అనుకుంటున్నావు, ఏ సిమెంట్ బాగుంటుంది, ఏంటి, బయట రేట్లు ఎలాగ ఉన్నాయి, ఏంటనేది కనుక్కోవడానికి. బిజినెస్ చేస్తున్నాడు ఒక ఆయన, లేకపోతే కారు కొనుక్కోవాలి, నేను కారు కొనుక్కోవాలని కోరిక. మారుతి సుజుకి షోరూంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ ఇష్యూస్ మీద మీ స్నేహితులను ఉపయోగించుకోవాలి. ఇంకా ఆఖరి విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. నెలకు ఒక 5 రూపాయలు దాచుకోండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము మా బ్యాచ్ 89 బ్యాచ్ అనమాట, 10th క్లాస్. దాదాపుగా మేము పెట్టుకునేటప్పటికి 2018 అయిందండి. దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో మా స్నేహితుల్లోని ఒక 6-7 చనిపోయారు. అయితే వాళ్ళ పిల్లల్ని మా ఫ్రెండ్స్ మేము దత్తత తీసుకుంటాం. అని నేను 5 రూపాయలు అని ఎందుకు చెప్పానంటే మినిమం రేట్. మేమేం చేస్తుంటామంటే 100 రూపాయలు చొప్పున దాచుకుంటుంటాం. దాచుకొని ఏం చేస్తారంటే మాకు ఒక అతను ట్రెజరర్ ఉన్నాడు అనమాట, నాగరాజు అని, ఆర్యవైశ్య ప్రముఖుడు. ఆడికి వేసేస్తాం. ఎవరెవరికి స్కాలర్షిప్స్ ఇవ్వాలి, పెళ్లి జరిగింది, మా ఫ్రెండ్ కూతురుదే, అది చనిపోయాడు, అమ్మాయి ఒక్క అమ్మాయి 2 ఆడపిల్లలను పెంచుతుంది. ఆ పెళ్లికి సంబంధించినటువంటి శుభలేఖలు ఇవ్వడం దగ్గర నుంచి, పెళ్లి మండపం దగ్గర బుక్ చేయడం దగ్గర నుంచి, ఆ అమ్మాయికి హెల్ప్ గాను మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. అర్థమైందండి? ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు గాను మమ్మల్ని కూడా ఉపయోగించుకొని ఆఖరికి పెళ్లి పెట్టల మీద కాళ్ళు కడగడానికి లేకపోతే వాడు బంధువే అవుతాడు. మా మిత్రుడు మాతో పాటు చదువుకున్నారు, వాళ్ళకి అడిగారు అనమాట అండి కాళ్ళు. ఏదన్నా కష్టం వస్తే నేనున్నాననేటటువంటి భరోసా ప్రతి మిత్రుడికి ఇవ్వండి. అంతేగాని ఇప్పుడు మనీ సైకాలజీ ఉంటుందన్నమాట. మనీ సైకాలజీ అంటే ఏంటంటే డబ్బున్న వాడి దగ్గరికి మనం వెళ్తుంటాం, డబ్బు లేని వాడి దగ్గర నుంచి తప్పించుకు తిరుగుతుంటాం. అది కాదు.
మీ మిత్రులకి స్నేహాన్ని పంచండి, అవసరమైనప్పుడు ఆదుకోండి, వాళ్ళను కూడాను అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. అంటే నేను చాలా దూరం వెళ్ళాలి, 250 కిలోమీటర్ల దాకా. మరి రేపు ఉదయం మా స్కూల్లో ఇంకో గెట్ టుగెదర్ ఉంది, ఆ కార్యక్రమం కూడా చూడాలి. వేరే స్టూడెంట్స్ పెట్టుకుంటున్నారు, దయచేసి అన్యదా భావించొద్దు, నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ. కానీ మీ అందరికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రోడ్డు మీద పద్యం పాడాల్సిందేనా అంటే పీకల దాకా భోజనం పెట్టారు, చాలా అద్భుతంగాను. మాటలు తప్ప ఈ పద్యాలు ఏమొస్తాయని. ఓకే. శారద నీరదేందుకన సారపటి రమరాళ మల్లికాహార, శారద నీరదేందుకన సారపటి రమరాళ మల్లికాహార, పేన రజతాచల కాస ఫణీస కుంద మందార సుధాపయోధి సిత తామర సమర వాహిని శుభాతారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు కల్గు భారతి. అంటే సరస్వతీదేవిని స్తుతిస్తూ పోతన గారు రచించినటువంటి పద్యం అన్నమాట. సాధారణంగా మీరు చదువుకున్నప్పుడు యూనిఫామ్ వైట్ షర్ట్ ఉండేది, బ్లూ ప్యాంట్ ఉండేది. ఇంటికి వెళ్ళిన తర్వాత మాపేసి ఇంటికి వెళ్ళిన తర్వాత తొందరలు కూడా తిన్న వాళ్ళు చాలామంది ఉంటారు. నన్ను కూడా మా అమ్మ చాలాసార్లు బాధింది అనుకోండి. అంటే సరస్వతీదేవిని స్తుతిస్తూ పోతన గారు చెప్పిన పద్యం అనమాట అండి. శారద నీరద, శారద అనగానే సరస్వతీదేవి అనుకుంటాం. శరదృతువు అని అర్థం ఉందండి. నీరద మేఘం అన్నమాట అండి, నీతినిచ్చేది. శరదృతువులో ఉండేటటువంటి మేఘం తెల్లని రంగులో ఉంటుందండి. శరదృతువు లక్షణాలు చదువుకొని ఉంటారు చిన్నప్పుడు. వసంత ఋతువు చెట్లు చిగుర్చి పూలు పూయను, గ్రీష్మ ఋతువు ఎండలు మెండుగా కాయను. శరదృతువు అనగానే బురద ఇంకిపోవును, తెల్లని వెన్నెల మేఘాలు ఉండునని చదువుకుంటారు. అందుకని పోతన గారు దాన్ని ఎంచుకున్నారన్నమాట. శారద నీరద, శరదృతువులో ఉండేటటువంటి మేఘం. ఘనసార, ఘనసారం అంటే కర్పూరం, ఏ రంగులో ఉంటుందండి? తెల్లని రంగు. పటీర, పటిక బెల్లం ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మరాళ, హంస ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మల్లిక, మల్లెపువ్వు ఏ రంగులో ఉంటుంది? హార, హార అంటే అర్థం ఏంటంటే హారం అని అనుకుంటాం, కానీ అది ముత్యం అనమాట అండి. ముత్యం ఏ రంగులో ఉంటుంది? తెల్లని రంగులో ఉంటుంది. తుషార, తుషార అంటే మంచు బిందువులు ఏ రంగులో ఉంటాయి? తెల్లని రంగులో ఉంటాయి. పేన, నీటి మీద ఉండేటటువంటి నురుగు ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. రజతాచల, రజతాచలం అంటే వెండికొండ, సాక్షాత్ శ్రీ మహాశివుడు నివసించేటటువంటి ప్రదేశం. వెండికొండ ఏ రంగులో ఉంటుంది? తెల్లని రంగులో ఉంటుంది. కాశ, కాశ అంటే బొండు మల్లె పువ్వు అనమాట అండి. ఒక మల్లె పువ్వులో ఒక మల్లె పువ్వు ఉంటుంది. మీరు 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఉండుంటారు బొండు మల్లెలు అనే పాఠం. ఒక మల్లె పువ్వులో ఒక మల్లె పువ్వు ఉంటుంది అనమాట అండి. ఫణీస, ఆదిశేషుడు, ఆదిశేషుడు కూడా తెల్లని రంగులో ఉంటాడు. మొత్తం సర్పలోకం అంతా తక్షకుడు, కర్కోటకుడు వీళ్ళందరూ నల్లగా నీలంగా రకరకాల రంగుల్లో ఉంటారు. ఆదిశేషుడు మాత్రమే తెల్లగా ఉంటాడు. కుంద, అదే విధంగాను రెల్లు పువ్వులు ఉంటాయి, మీరు చూస్తుంటారు కాలువల్లోని. రెల్లు పువ్వులు ఎగురుతుంటాయి కూడా, తెల్లగా ఉంటాయి. మందార, మందార పువ్వు అనమాట అండి. మందార అనగానే మన బ్రెయిన్ ఎరుపు రంగు అనేటటువంటిది ఉంటుంది, కానీ స్వర్గలోకంలో ఉండేటటువంటి మందార పువ్వు తెల్లగానే ఉంటుంది. అక్కడ ఒక 5 దేవతా వృక్షాలు ఉంటాయండి. మందారం, హరిచందనం, పారియత్రం, చందనం, తర్వాత ఏమో ఈ పారిజాతం. ఈ 5 చెట్లు పూలు తెల్లగానే ఉంటాయి, సువాసనలు వస్తాయి. దాన్ని ఉద్దేశించి చెప్పాడు. సుధాపయోధి, పాలసముద్రం. సిత తామర సమర వాహిని, సిత తామరసం తెల్లని తామర పువ్వు. అమరవాహిని, గంగా నది. శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనన్నాడు కల్గు భారతి. ఈ రూపాల్లో నిన్ను ఎప్పుడు కొలుస్తానమ్మా అన్నాడు. మరి పద్యం పాడే అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, కూర్చోండి బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని ఉద్దేశించిన మాటలు, ఈ అమూల్యమైన మాటలు మాకు అందించాల్సిన పడుతున్నాం మేడం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అమ్మా, అసలు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు అని. ఇది మీ గెట్ టుగెదరే కాదు, మాది కూడా. ఎందుకంటే రొటీన్ టాస్క్లో పడిపోయి ఒక్కోసారి గతంలో ఉన్న స్వీట్ మెమరీస్ కిటికీ మూసేసి ఉంటాం. దాన్ని తెరవడానికి ఈ అవకాశం మాకు చాలా ఉపయోగపడింది. మిమ్మల్ని అందరినీ కలవటం, మీరందరిలో చాలా మార్పు ఫిజికల్గా వచ్చింది. కానీ మీరు మా దృష్టిలో ఎప్పటికీ అప్పటి చిన్న పిల్లల్లాగే ఉన్నారు. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీకు ఉంటాయి. అలాగే ఈ స్కూల్ నూతక్కి మేమందరం అనుకుంటాం ఇదొక స్వర్ణయుగం, సింధు నాగరికత గుప్తుల కాలం లాగా మా జాబ్ కెరియర్లో ఇది మాకు ఒక గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే అందరం దాదాపు ఒక యూత్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరం ఒక్కసారి ఇక్కడికి వచ్చి పడ్డాం. మాకు దిశానిర్దేశం చేస్తూ శివారెడ్డి గారు అనే ఒక ఐకానిక్ పర్సనాలిటీ మా ముందుండి ఈ స్కూల్లో సమూల మార్పులు తీసుకొచ్చి అసలు ఒక వ్యక్తి డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఒక వ్యవస్థ నడుస్తుంది, ఒక వ్యవస్థ ఎలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలో నడపడానికి మాకు నిర్దేశం చేసిన వ్యక్తి మా ప్రీతమ హెడ్ మాస్టర్ గారు శివారెడ్డి గారు. నిజంగా నేను ఇప్పటికి 30 ఏళ్ల సర్వీస్, దాదాపు 28 ఏళ్ల సర్వీసు. ఈ సర్వీస్ మొత్తంలో మాస్టర్ లాంటి వ్యక్తిని నేను ఎంతవరకు చూడలేదు. నాకు ఎప్పుడు మెమరబుల్గా ఉండే పీరియడ్ ఈ యొక్క నూతక్కి జర్నీ. అలాగే ఇప్పుడున్న మీరున్నట్టు ఇప్పుడు పిల్లలు లేరు. మీతో మేము అంత డెడికేటెడ్గా బహుశా మేము కూడా ఇప్పుడు అంత వర్క్ చేస్తున్నామా అని కూడా అనిపిస్తుంది. దానికి కారణాలు సామాజిక పరంగా ఉన్నాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ మీతో గడిపినది మాత్రం మాకెప్పుడు స్వీట్ మెమరీనే. అలాగే ఇక చాలా మాస్టారు చెప్పారు, మీరు మీ పిల్లలతో సమయాన్ని కేటాయించండి, అలాగే వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి బాటలు మీకన్నా ఎదిగే స్టేజ్ని నెలకొల్పండి అని చెప్పి. అది అక్షరాల నిజం. మీరు ఎంత మీ పిల్లలకి టైం స్పెండ్ చేసి మీరెంత రోల్ మోడల్గా ఉంటే పిల్లలంత ఉన్నత స్థానానికి ఎదుగుతారు. అలాగే ఈలా ప్రసాద్ మాస్టర్ మాట్లాడిన తర్వాత ఇంకే మాటలు కూడా అంత రుచించవు. అందుకే మాస్టర్ని చూస్తుంటే గుడ్ అరేటర్ మాస్టర్ని చూస్తుంటే నాకు జలసి వేస్తుంది. ఆయనలాగా మీన్స్ కాన్సన్ట్రేషన్ అంతా గ్రాప్ చేసుకొని మాట్లాడాలని నాకు కూడా అనిపిస్తుంటుంది. కానీ మాస్టర్ వర్స్టైల్ పర్సనాలిటీ. అలాగే వచ్చినటువంటి నా తోటి కొలీగ్స్కి మీ అందరికీ నా బ్లెస్సింగ్స్. మీరు ఎప్పుడు మంచి స్థానంలో ఉండాలి, మంచిగా ఎదగాలి అని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీకు ఉంటాయి. అలాగే ఈ సందర్భంగా 3 పోయిమ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. వెర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఒకటి, బ్యాంగిల్ సెల్లర్స్ ఒకటి. అలాగే 9th క్లాస్లో 10th క్లాస్లో అన్రిటన్ రిజిస్ట్రీ ఈజ్ వండర్ఫుల్ పోయం. అదేంటంటే మనం రాయని మధుర స్మృతులు, ఇవన్నీ మనం బుక్లో రాసుకున్నటువంటి మధుర స్మృతులు. ఈ మధుర స్మృతులు ఎప్పుడూ కూడా మనకి ఇంకా మేము వృద్ధులు అయ్యేటప్పటికి ఇవన్నీ రీకాల్ చేసుకుంటాము. ఆ మధుర స్మృతుల్ని ఎక్కువ కూడగొట్టుకోండి, వాటన్నిటిని మెమరీస్గా మీ యొక్క రాయని పుస్తకంలో దాచుకోవాలి. అలాగే ఎక్కడైతే మనసు స్వచ్ఛంగా ఉంటుందో, ఎక్కడైతే స్వార్థం పూరితమైనటువంటి గోడలు ఉండవో అలాంటి ప్రపంచంలోకి నా దేశాన్ని తీసుకెళ్ళు అని రవీంద్రనాథ్ ఠాగూర్ కోరుతాడు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వాల్స్ నాట్ బ్రోకెన్ ఇన్ టు డొమెస్టిక్ వాల్స్, లైక్ దట్. సో మచ్ నిజంగా ఇన్స్పైరింగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది. అలాంటి ప్రపంచంలో స్వార్థం లేని నిస్వార్థపూరితమైన ఈ స్నేహపూరితమైన ప్రపంచంలో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్ ఇస్తూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మా మేడం సాంకేతిక కార్యక్రమాల్లో చాలా ప్రోత్సహించేవాళ్ళు మా స్కూల్లో జరిగే వాటిలో మా అందరినీ. చాలా థ్యాంక్స్ మేడం వచ్చింది. అసలు నేను నేర్పిన ఖడ్గం మూవీ పాటలు నేను నేర్పినటువంటి డాన్స్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు సరదాగా నవ్విస్తూ ఇప్పటికీ అప్పటికి కూడా ఒకే విధంగా ఉంటూ జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటారు.
ఏం చెప్పిందారు అవి చూడండి ఒకసారి. ఒక్క నిమిషం చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం అన్ని తీరాదు ఒకసారి అందరూ చూడాలి. అందరూ చూడాలి. ఫోటో ఓకే. ఇతన్ని ఇంటికి వచ్చి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికి 34 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయింది మాది. ఈ 34 ఇయర్స్ సర్వీస్లో నోతక్కి హై స్కూల్లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ మాకు ఏ స్కూల్లో లేదు. 5 సంవత్సరాలు నేను పనిచేసినటువంటి 10 ఇయర్స్ పనిచేశాను ఈ స్కూల్లో. ఈ 10 ఇయర్స్లో ఫస్ట్ 5 ఇయర్స్ అనేది అది మన ఇంగ్లీష్ మేడం గారు చెప్పినట్టుగా అది గోల్డెన్ పీరియడ్. అది అంతకుముందు మేము 2005లో ఇక్కడికి వచ్చాము. అంతకుముందు స్కూల్ కొంచెం బాగలేదు అని అంటే ట్రాన్స్ఫర్స్లో ఒక 6 పల్నాడు నుంచి దిగాం అందరం. ఆ తర్వాత శివారెడ్డి గారు ప్రోత్సాహంతో స్కూల్లో బాగా డెడికేట్గా పనిచేసాం. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా డెడికేట్ పర్సన్స్ లాగా ఉండి అందరిని బాగా డెవలప్ చేసాం. తర్వాత పిల్లలు కూడా బాగా చెప్పినట్లు బాగా విన్నారు. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఎవరు వినట్లేదు. మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ మొన్న మా ఇంటికి వచ్చి 10 మంది వచ్చారు. నా స్టూడెంట్స్ నైట్ 10ంటికి వచ్చారు, గ్రూప్ ఫోటో దిగారు. ఇప్పుడు ప్రజెంట్ పనిచేసేటటువంటి ఆ స్కూల్లో ఆ పిల్లలందరికీ నా స్టూడెంట్స్ చూడు ఎంత బాగున్నారో, ఎంత అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మా స్కూల్లో పిల్లలందరికీ ఆ ఫోటో కూడా చూపించాను. ఈ బ్యాచ్ మాత్రం చాలా మంచి బ్యాచ్. ఇంక ఇలాంటి బ్యాచ్లు అసలు ఎక్కడ మనం చూడడం అసలు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎవరినైనా ఒక దెబ్బ కొడితే వాళ్ళు బ్యాచ్ మొత్తం దిగుతారు వాళ్ళమ్మ నాన్నోళ్ళు. ఇప్పుడేమో ఆ పిల్లల్ని కొట్టినా కానీ అసలు ఎవ్వరు ఏమనేవాళ్ళు కాదు. ఒక్కొక్కరిని 10th క్లాస్ నాకు సి సెక్షన్ ఇచ్చేవాళ్ళు. సి సెక్షన్ అంటే ఏబీ వాళ్ళు బాగా చదివేవాళ్ళు, సి సెక్షన్ వాళ్ళు వచ్చేసరికి కొంచెం డల్గా ఉంటారు. అయితే వాళ్ళ స్టేజ్కి దిగి వాళ్ళకి చెప్పేవాడిని నేను. ఎందుకంటే ఆ 35 మార్క్స్ అన్నా రావాలి వాళ్ళకి, వాళ్ళు పాస్ అవ్వాలి అని ఎప్పుడు కూడా వాళ్ళకి బాగా సాధ్యమైనంత వరకు మొత్తం బాగానే చెప్పాము. కొంతమంది చదువు తక్కువ ఉన్నవాళ్ళు కొంచెం వెనకబడి ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మందడం హై స్కూల్కి వెళ్ళాను. మందడం హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మరీ ఘోరంగా ఉన్నారు పిల్లలు. అయితే ఇక్కడ మన హాస్టల్లో మన స్కూల్లో చదివిన పిల్లలు అక్కడ ఉన్నారు. మందడం, కృష్ణాయిపాలెం అటు ఇటు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తుపట్టారు. వాళ్ళకి ఆ స్కూల్లోకి వచ్చి అదే మాస్టర్ సంగతి మీకు తెలీదు, ఆయన బాగా ఇరగొడతాడు జాగ్రత్త అని చెప్పి చదవకపోతే అని చెప్పేవాళ్ళు. అక్కడ ఒక 8 ఇయర్స్ పనిచేసిన తర్వాత మళ్ళీ నేను ప్రజెంట్ ఇప్పుడు వెంకటపాలెం యూపీ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. అక్కడ మా హెడ్ మాస్టర్ ఎవరో కాదు, జానకి మేడం దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మీ అదృష్టం సార్. అయితే మా సర్వీస్ మొత్తంలో కూడా నేను ముందు ఎక్కడికి పోతే నా తర్వాత వెంటనే మళ్ళీ నా ప్లేస్కి వచ్చేదాము. ఇప్పుడు చివరికి ఏం చేసిందంటే ఆమె ప్లేస్ నేను వెళ్ళాను, ఆమె స్కూల్కి వెళ్ళాను అనమాట. అక్కడ వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే అది యూపీ స్కూలు, ఆ టీచర్స్ కూడా పెద్దగా సహకరించట్లేదు లేడీ హెచ్ఎం అయ్యేసరికి. నేను మందడం హై స్కూల్లో ఉన్నప్పుడు నేను క్లాస్ చదువుతూ ఉంటే ఫోన్ వచ్చేది. ఏంటంటే అది ఆ పుస్తకాలు తేవాలి, వీళ్ళు ఎవరు పని చేయట్లేదు, అది అట్లా ఇబ్బంది పెట్టారు వాళ్ళంతా. అందువల్ల నేను ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్లేస్ ఖాళీ అయ్యేసరికి ఆమె కోసం అని చెప్పేసి నేను యూపీ స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. మందడం హై స్కూల్లో ఉన్నప్పుడు 8 ఇయర్స్లో ఆ ఇంటర్మీడియట్ కూడా వచ్చింది. ఆ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా
క్లాసెస్ చెప్పాను 10th క్లాస్ వాళ్ళకి అట్లా. ఇప్పుడు మళ్ళీ తప్పనిసరిగా యూపీ స్కూల్ మేడం గారి కోసం నేను రావాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 6 కిలోమీటర్స్ మన ఇంటి ఉండవల్లిలో ఉంటున్నాం మేము దగ్గరలో. ఇంకా 2.5 years ఉంది మాకు. సర్వీస్ ఇంకా 2.5 ఉంది. తర్వాత ఇది మా చరిత్ర. తర్వాత పిల్లలిద్దరు, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరం ఉమ్మడి కుటుంబం, ఒకే ఇంట్లో ఉంటాం, 3 bedroom. తర్వాత పెద్ద అబ్బాయికి పెళ్లి చేశాము. తర్వాత చిన్నవాడికి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయి చెల్లెలు ఉంది, ఆ చెల్లెల్నే చేసేసాను. 2 అక్క చెల్లెళ్ళు 1+1 ఆఫర్లో 1+1 ఆఫర్లో వాళ్ళు. ఎందుకంటే వేరే అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి మళ్ళీ పెద్ద అమ్మాయిని ఏమన్నా అంటదేమోనని చెప్పేసి పెద్ద అమ్మాయి కొంచెం సాఫ్ట్, ఆ అమ్మాయిని ఏమన్నా అంటదేమన్నది అక్క చెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకున్న ఇద్దరు ఒకేలాగా ఉంటారులే అనే ఉద్దేశంతో ఇద్దరిని ఒకే ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాము. ఆ అమ్మాయి అట్లా అది. తర్వాత ఒక విషయం, పెద్దవాడికి మ్యాథ్స్ చెప్పినటువంటి మన రాజుగా మాస్టర్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ అబ్బాయి బైపీసీ చదివి ఎంట్రన్స్లో మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తాడు అనుకుంటే కొంచెం అందుకోలేకపోయాడు, చిన్నపిల్లవాడు అయిపోయాడు. తర్వాత మాస్టర్ గారు మ్యాథ్స్ చెప్పారు, విజయవాడ రోజు వెళ్ళి 2 years మ్యాథ్స్ చెప్పారు. చాలా ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. పెద్దవాడికి సహాయం చేశారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మీ అందరికీ మీ అంత మంచి బ్యాచ్ అసలు ఎక్కడ ఉండదు. అంటే ఈ 5 years అందరూ మంచి పిల్లలే. తర్వాత ఈ ఆడపిల్లలు ఎక్కువగా కొండయ్య మేషారు అంటారు. అబ్బాయిలు కొంచెం భయపడుతుంటారు సి సెక్షన్లో, వాళ్ళు కొంచెం చదవలేరు. చదివే పిల్లలు మాత్రం బాగా ఎక్కడికి పోయినా కానీ ఆడపిల్లలు అంటే నాకు ఇష్టం బాగా. ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు, నాకు 2 మా అబ్బాయిలు కాబట్టి ఆడపిల్లలను బాగా చూసుకుంటూ ఉంటాను. అట్లా సాగిపోయింది. తర్వాత మీ అందరూ మీ జీవితంలో అందరూ మంచిగా ఉండాలి. వాయిస్ ఒకరు పైకి వెళ్ళండి. అరే వాయిస్ ఒకరు సెలవా కప్పండి. చాలా థ్యాంక్స్. ఆలుగోడు చూడమా నువ్వు, ఏమి అది వేస్ట్. అది చూడండి అమ్మా, ముందు రమ్మా. అది కూడా ఎదరకన్నా, అది ఎదర రండి. ఓకే పట్టుకోండి అలా ఎవరు కనపడుతుంది. ఓకే రెడీ, చూడాలి. ఓకే. ఈ యొక్క సమ్మె ఆత్మీయ సంఘాన్ని చేయటానికి 4 రోజులు కష్టపడి ఉంటారు. మరి విద్యార్థులు 100 మందిని సేకరించడంలో కానీ, మరి ఉపాధ్యాయుల్ని, వారికి బోధించిన గురువులని మరి సమీకరించడంలో కానీ బాగా శ్రమ చేసి మంచి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించినందుకు సంతోషం ఉంది. వారికి నేను ప్రత్యేకించి అభినందనలు తెలుపుతున్నాను. ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పుడు ఒకే బెంచ్ మీద చక్కగా కూర్చున్నారు, సమానంగా ఉన్నారు. ఇప్పుడు ఆ విద్యార్థుల యొక్క ఇంట్రడక్షన్ అంతా కూడా ఆడపిల్లలు కానీ బాయ్స్ కానీ చట్టంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి రవీంద్ర మాస్టర్ గారిని వేదికను అలంకరించవలసిన కోరుచున్నాం. వాలీబాల్ ప్లేయర్స్ సార్కి ప్రియ శిష్యులుగా శిష్యురాలుగా ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా వచ్చి సారి అందరు టీవీ ఇవాళ అదే ఒకసారి చప్పట్లు కొడదాం. ఇవాళ అందరు నుంచోబెట్టి ఒక్క నిమిషం చూడాలి బాబు. రెడీ అమ్మా, అట్రా నుంచో. ఓకే ఇటు చూడండి. ఒక్క నిమిషం చూడాలి. థ్యాంక్ యూ. ఓకే ఒక్క నిమిషం. మనం చేయవలసినటువంటి కొన్ని పనులు, మనిషి పడిపోతానని భయపడితే నడక రాదు,
ఓడిపోతానని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, ప్రయత్నిస్తూ పోతే ఆ ఫలితం అనేది అదే దక్కుతుంది అని చెప్పారు అన్నమాట. సో మనము చిన్నప్పుడే నడుస్తుంటే పడతాడని పిల్లల్ని ఆపుతుంటాం. మరి పడతాడంటే నడక రావాలి అంటే పడితేనే వస్తుంది. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఏ విషయంలోనైనా భయపడకుండా ముందడుగు వేయాలని మీకు యూత్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, బలమున్న వాడికి ధైర్యం ఎక్కువ. శరీరంలో బలమున్నట్లయితే ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఏదైనా పని చేయడానికైనా ధైర్యము ఎక్కువగా ఉంటుంది. బలమున్న వాడికి ధైర్యం ఎక్కువ, చేతిలో కలమున్న వాడికి మనోధైర్యం ఎక్కువ. బాగా చదివి బాగా రాసేవాడికి మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయం. ఎంతోమంది మేధావులు శరీరం బలంతో చేయలేని పనులన్నీ కూడా మరి మహాత్మా గాంధీ లాంటి వాడు కలంతో మేధస్సుతోటి చేసినటువంటి పనులు మన స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి అవసరం మనకు తెలుసు. కాబట్టి మరి కలమున్నవాడు వాడికి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. బలం ఉన్నవాడు భయపడితే యుద్ధం చేయలేడు. చేతిలో కలమున్నవాడు భయపడితే సమాజానికి ఉపయోగపడడు. కాబట్టి మనకు చదువు ముఖ్యం. చదువు తర్వాత ఏ విషయానైనా మనం ముందుకు తీసుకెళ్ళాలి. చదువును ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా జీవితంలో మనం అవి పాటించాలని మీ విద్యార్థుల్ని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక నీతి ఏంటంటే, మనం విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా మహావృక్షంగా ఎదుగుతుంది. అది ఎలాంటి భూమి అయినా సరే. అంటే మనం కూడా మంచి వాళ్ళమైతే ఎక్కడ పెరిగినా సమాజంలో బాగానే పెరుగుతాము. మంచి మనస్సు ఉండాలి అని అర్థం. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పని కట్టుకొని పోడాల్సిన అవసరం లేదు. అతడు మంచివాడు, అతడు చాలా మంచి పనులు చేశాడు, చాలా బాగా చదువు చెప్పారు, చాలా బాగా ఆట ఆడిచ్చాడు, అవన్నీ మనం పోడాల్సిన అవసరం లేదు. సో గుర్తింపు అనేది దానంతటా అది వస్తుంది. మన దగ్గర మంచితనం ఉంటే గుర్తింపు దానంతటా అదే వస్తుందని మన జీవితం యొక్క పాఠం అన్నమాట. లాస్ట్ ఇస్ నాట్ లీస్ట్, మనం పుడితే సమాజంలో మనం పుడితే తల్లి సంతోషపడాలి. మన తల్లి సంతోషపడాలి, నాకు బిడ్డ పుట్టింది అని సంతోషపడాలి. పెరిగితే తండ్రి గర్వపడాలి. మనం పెరుగు మనం చేసే పనులను చూసి మన తండ్రి గర్వించాలి. సమాజంలో చెప్పుకోవాలి, నా కొడుకు చూడు ఎలాంటి మంచి పని చేస్తున్నాడు అని తండ్రి గర్వపడేలాగా ఉండాలి. బతుకితే మనం ఈ భూమి మీద బ్రతుకుతే సమాజం ఇష్టపడాలి. మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనల్ని ఇష్టపడాలి. సస్తే శత్రువు కంటిలో నుండి కూడా నీరు కారాలి. ఇదే జీవితం, మానవుని యొక్క జీవితం. మనం చనిపోయిన తర్వాత కూడా మనకు శత్రువై ఉన్న వ్యక్తి అయినా కూడా కంటిలో నీరు రావాలి. అదే మానవుని యొక్క జీవితం. కాబట్టి ఈ సత్యాలను తెలుసుకొని మీరు మీ జీవితాలని ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా న్యాయంగా ఈ సమాజానికి సేవ చేస్తూ మీరందరూ బాగుండాలని మరి ఒకసారి ప్రియమైన ఏజెడ్పీహెచ్ఎస్ నూతక్కి 2009 బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులారా, మీరందరూ కలిసి ఆదివారం ఏర్పాటు చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి మీ అందరినీ చూడాలని, కలిసి మాట్లాడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. 15 సంవత్సరాల కాలంలో మీలో మాలో ఎన్నో మార్పులు, అనుభూతులు జరిగాయి కదా. అందుకే మనందరం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి మన అనుభవాలను, అనుభూతులను ఆప్యాయతతో కలబోసుకుందాం. కలిసిమెలిసి ఆనందాన్ని కొంచెం మేమంతా కొంత మంచిగా ఉన్నామని మేము భావిస్తున్నాం. ఏది ఉపయోగం ఉంది ఆ ఫోటో తీసి కెమెరా అడుగుతున్నా తప్ప.
బాబు చూడండి, కొట్టుకోండి, చూడండి. రెడీ. ఓకే మేడం, మా పూర్వ విద్యార్థులు ఉద్దేశించి మీ అమలమైన రెండు మాటలు చెప్పాల్సిన ప్రశ్న. Dear colleagues, dear students, colleaguesకి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు నా నమస్కారాలు. నా స్టూడెంట్స్కి ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా అందరికన్నా త్వరగా మేల్కొన్నారు. 2009 బ్యాచ్ అంటే 14-15 సంవత్సరాలు మీరు 10th అయిపోయి ఇప్పుడు కలిస్తే 55 నుంచి 57 సంవత్సరాలు వాళ్ళు ఉన్నాం. మేము 55లో ఉన్నాం. మేము గ్రూప్ ఫామ్ చేసినప్పుడు నేను మా గ్రూప్ చెప్పింది ఒకటే, అక్కడ వచ్చి మీరు అన్నారంటే వెళ్ళిపోండి గ్రూప్లో నుంచి, నువ్వు అనగలిగితేనే మీరు గ్రూప్లోకి రండి అని చెప్పారు. ఎందుకు నేను చెప్పానంటే గ్రూపు మేము 298 మందివి 10th చదివితే 190 మందివి గ్యాదర్ అయ్యాం. ఒక 25 మంది ఎక్స్పైర్ అయిపోయారు. అప్పుడు 190 మంది ఆ మాట ఎందుకు చెప్పానంటే, మీకు నాడు నేడులో స్కూల్స్కి ఆహ్లాద ఫౌండేషన్, ఆహ్లాద కంపెనీ నుంచి డోర్స్ ఇవన్నీ వచ్చినాయి చూసారా. అతను నా క్లాస్మేట్. నాడు నేడుకి చాలా సప్లై చేశారు. 3000 కోట్ల టర్నోవర్ బిజినెస్ చేస్తున్నాడు అతను. ఫారినర్స్ 5 ఉన్నారు, 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళు వచ్చి మేము తక్కువగా ఉన్నామని పక్కన కూర్చోకూడదు, అర్థమైందా. ఫస్ట్ నేను మా స్కూల్లో ఎస్పీఎల్గా చేశాను, అందుకని ఆ గ్రూప్ మెయింటైన్ చేసింది నేనే. ఆ గ్రూప్ ఖర్చు ఎవరైనా పెట్టనివ్వండి, ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది నేను. ఫస్ట్ పెట్టిన మెసేజ్, మీరు అనే వాళ్ళు గ్రూపులో ఉండొద్దు, నువ్వు పేరు పెట్టి పిలవగలిగిన వాళ్ళు మాత్రమే గ్రూప్లోకి రండి అన్నారు. ఫస్ట్ అర్థం కాదు, తర్వాత అర్థమైపోయింది 2-3 రోజులకి. అక్కడికి వెళ్ళేసరికి అందరం ఒకళ్ళొకళ్ళు 40 సంవత్సరాల తర్వాత గుర్తుపట్టేటువంటి గొప్ప విషయం చూడండి. అందరూ అరే ఒరే ఇదే దీంట్లోనే ఉన్నారు మాట. ఇది ఫ్రెండ్షిప్, మీరు అనేది ఫ్రెండ్షిప్ కాదు, అర్థమైందా. అదేవిధంగా టీచర్ను కూడా మీ లైఫ్ లాంగ్ మీకు ఎవరన్నా మంచి చేశారు అనుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంచుకోండి వాళ్ళని, ఓకేనా. మీరు ఏ వృత్తి చేసినా దాంట్లో 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు మన జాతీయ భాష హిందీ నేర్పించడం హరిప్రభాకర్ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సార్ గురించి చాలామంది మా విద్యార్థులు చెప్పారు. చాలామందికి సిగ్నేచర్ వర్డ్స్, సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. ఆ విధంగా హరిగోపాలరావు మాస్టర్ గారితో మాకు చాలా ఉన్నాయి. పిన్ డ్రాప్ సైలెంట్ అని కానీ ఇటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. ఇలా సిగ్నేచర్ వర్డ్స్ ఎప్పటికీ గుర్తుండిపోయి తలుచుకోగానే గుర్తొచ్చే మా మాటలు ఎక్కువగా ఉన్న వారిలో మెయిన్ హిందీ మాస్టర్ గారు, హరిగోపాలరావు మాస్టర్ గారు మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఒకసారి చప్పట్లు కొడదాం. అది కూడా ఇవ్వండి. ఓకే చూడండి ఒకసారి చూడమ్మా. సార్ మా బ్యాచ్ ఉద్దేశించి చూడండి. వేదికని లేదా మరి ఏమన్నా ఇబ్బందులు ఉన్న ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకోవటం చాలా హ్యాపీగా, నిజంగా ఇది గోల్డెన్ పీరియడ్ అనమాట. కాబట్టి అందరూ కూడా ఈ పిల్లలకి మేము కష్టపడి చెప్పాలి. మరి రాజు మాస్టర్ కానీ, యేసుబాబు మాస్టర్ కానీ, కొండయ్య మాస్టర్ కానీ, పద్మావతి గారు, రాజ్యలక్ష్మి గారు, ఇంకా స్వర్ణలత మేడం గారు, వాళ్ళంతకుముందు బ్యాచ్ మరి హిందీ మేడం గారు, వీళ్ళందరూ కూడా కష్టపడి పిల్లల్ని మంచి ర్యాంకు, మంచి మార్క్స్ తీసుకురావాలి, స్కూల్కి మంచి 500 అబవ్ తీసుకురావాలి, అబవ్ 500 వాళ్ళకి ఇంకా ఎక్కువ మార్క్స్ కావాలి అని ఆ విధంగా డెడికేటెడ్గా వర్క్ చేశారు. 5 సంవత్సరాలు కూడా ఎంతో కష్టపడ్డారు. కాబట్టి ఒకసారి మళ్ళీ వీళ్ళందరినీ కూడా కలిసినందుకు అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా మీకు ఈ అకేషన్కి నన్ను పిలిచిన థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈరోజు నేషనల్ యూత్ డే అంటే ద బర్త్డే ఆఫ్ స్వామి వివేకానంద. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ఏంటంటే, ఏ మ్యాన్ వితౌట్ ఏ రూపీ ఈజ్ నాట్ ఏ పూర్, ఏ మ్యాన్ వితౌట్ ఏ
డ్రీమ్ అండ్ అంబిషన్ ఈజ్ ఎ పూర్ అని చెప్పాడు. అంటే తెలుసు కదా, డబ్బు లేకపోతే పేదవాడు కాదు, డ్రీమ్ లేకపోయినా ఒక అంబిషన్ జీవితంలో సాధించాలనేది లేకపోయినా పూర్ అన్నమాట. అలానే ఒక దూరం నుంచి మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు హిందీ మాస్టర్ ఇప్పుడు ఒక వర్డ్ ఉపయోగించారు. ఏంటది? పిండ్రాప్ కాదు. మాస్టర్ స్పీచ్లో ఒక వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది లాస్ట్లో. మాస్టర్ పూర్ అన్నాడు. ఏమన్నాడు? దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? అంతేగాని ఆరు పలకూడదు, పూర్ కాదు. మాస్టరు ఏమనుకో మాకు ఊరికే ఇప్పుడు కూడా పిఓఆర్ పూర్ అని అంటుంటే పిల్లలు, నేను పూర్ అంటుంటే వాళ్ళు పూ ఏదో అంటుంటారు. అదే అది కాదురా నేను ఇదేం చెప్పి జస్ట్ ఎంజాయ్ చేసుకుంటాం, ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద గారి జయంతి. ఆయన కొటేషన్స్లో నాకు కూడా కొటేషన్ ఇష్టం. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అని ఒక కొటేషన్ ఉంటుంది. అది కూడా నాకు చాలా ఇష్టమైంది. ఇప్పుడు మేము మా బ్యాచ్లో టీచింగ్ ఫ్యాకల్టీతో మేము ఎలా ఉంటామో అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్తో కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇర్ఫాన్ అన్న కానీ, లక్ష్మీకాంతం ఆంటీ కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇట్లా అందరితో చాలా బాగుండేవాళ్ళం. ఇప్పుడు లక్ష్మీకాంతం గారి ఆంటీని మేము ఆంటీని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్నప్పుడు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. బాయ్స్ ఇద్దరు పైకి ఎక్కడ ఈ గ్యాప్లో మీకు ఇచ్చిన స్వీట్లు తింటే కొంచెం ఓపిక వచ్చింది, తినండి తొందరగా. ఆశీస్సులు. కానీ నేను 2009లో బ్యాచ్ వరకు లేను, 2008లోనే నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను. అయినా గుర్తుపెట్టుకుని నన్ను పిలిచినందుకు మీ అందరికీ నాకు థ్యాంక్స్ అయ్యా. చూడాలి, పట్టుకో అలా పట్టుకో, చూడండి. ఒక్క నిమిషం చూడండి, అలా పట్టుకోండి. ఓకే చేయండి. రెడీ, సింగిల్ కొట్టి ఓకే. థ్యాంక్ యూ. సార్ 2 వాట్స్ విండోస్ ప్లస్ ఎస్. వెళ్ళేటప్పుడు అందరూ సిస్టమ్స్ ఆపి వెళ్ళాలి. దయచేసి సిస్టమ్స్ ముందు ఏమి తినొద్దు. ఇప్పుడు సుబ్బారావు మాస్టారు పైకి వచ్చేటప్పుడు మీరు మంచి ఊపు సాంగ్ పెట్టారు కదా, ఆయన కాస్త ఊపు వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన అస్సలు ఊపు రావట్లేదు. నేను మందడం హై స్కూల్కి వెళ్ళాను, అక్కడ ఈయన ఇక్కడ ఉన్నాడు. ఆయనకి ఒక జీవిత భాగస్వామి తోడు ఉంటే బాగుంటుందని నేను అక్కడ ఒక సెట్ చేశాను. చేస్తే ఫోన్ చేసి అడిగాను. నేను అడిగితే మాస్టర్ వదిలేండి అన్నాడు. లేకపోతే ఆయన ఇప్పుడు బాగా ఊపు ఎక్కువైంది. థ్యాంక్స్ సార్. మనిషి నిత్య విద్యార్థి అని నేను మా రాజు మాస్టర్ గారు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సార్ పెట్టే పోస్టులు కానీ ఫేస్బుక్లో ఆయన నిరంతర విద్యార్థిగా ఉంటూ
జీవితంలో మనిషి ఎప్పుడు నిత్య విద్యార్థి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అనేక కోర్సులు చేస్తూ, సైకాలజీ స్టడీ చేస్తూ, ఈ విధంగా ఎన్నో అడ్వాన్స్ కోర్సులో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఎప్పుడు కూడా చదువుని, విద్యని ఎప్పుడు వదిలిపెట్టకుండా ఒక స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఉంటారు. సార్ని వేదిక అలంకరించి మా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. సార్తో కూడా ఎన్నో అనుభవాలు మన మధ్య మనకు ఉన్నాయి. సార్ కూడా కాంపిటీషన్లో ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. తొడపాసు పెట్టినట్టు బొడ్డుని ఇలా గట్టిగా మెల్లదిప్పుతూ స్ట్రిక్ట్గా ఏదైనా మనం తప్పు చేస్తే దండిస్తూ ఉండేవాళ్ళు. ఇటువంటి దండలను ఎన్నో చేయడం వల్లే మేము కొంతైనా కాంపిటీషన్ కలిగి ఉన్నాం, నేర్చుకున్నాం అనేది మాకు అనిపిస్తుంటుంది. టెక్స్ట్ బుక్ లేకపోతే అసలు ఊరుకునే వాళ్ళు గారి దగ్గర. వెళ్ళిపో, వెళ్ళిపోతే ఏం చేయలేదు కదా, ఏమైనా కొట్టుకోండి, ఏం లేదు, తీసేది ఏం లేదు. అలాగే ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించి ఇంత ఘనంగా సత్కరించి ఈ ప్రోగ్రాంని విజయవంతంగా చేస్తున్న నా ప్రియ శిష్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నూతక్కి ఒక వైబ్ 2005లో వచ్చాను. ఆ సత్తనపల్లి ఏరియా నుంచి ఈ రావడం అనేది అసలు కొంచెం ఈ పోస్ట్ కోరుకు చప్పట్లు కొడదాం ఒకసారి. బ్యాక్ సైడ్ కూడా చూడాలి చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Ladies and gents, హలో గాయస్, అమ్మాయిలు ఫోటోలు అయిపోతే కొద్దిగా లోన్ దానికి